రియల్లీ సారీ. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఆ ఫిల్టర్స్‌ని చూసి మోసపోయిన వాళ్ళైతే చాలా మందే ఉన్నారు. స్టార్టింగ్ కెరియర్‌లోనే ఒకే ఇంట్లో 1,00,000 వచ్చింది. థాంక్ గాడ్ ఈ వీడియో ఆమె చూడొద్దు. మేకప్ ఫీల్డ్‌కి రావాలని నేనెప్పుడు అనుకోలేదు. ఇంటర్నేషనల్ హెయిర్ స్టైలింగ్ కాంపిటీషన్ అందులో విన్ అయ్యాను. క్విక్‌గా ఆన్సర్ చేయాలి. ఓహ్! నో థింకింగ్. ఓహ్! చాలా బాగుంది కదా! మనకు తీయాలనిపియట్లేదు. క్రియేటివ్ ఎంఐ సంధ్య అని ఉంటుంది. మోడల్‌గా వర్క్ చేస్తుండేదాన్ని. ఏంది సంధ్య ఎట్లా తయారు చేసావు? మేకప్ వేస్తే మంచి గ్లోయింగ్‌గా ఉంటాం కదా! నువ్వేంది సంధ్య ఎట్లా తయారు చేసావు? యాక్చువల్‌గా అయిపోతుందన్న షాక్‌లో ఉన్నాను. ఈ క్వెషన్ వినలే. ఈవెంట్స్ అన్ని బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి. సో ఇది ఓకేనా? హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ టాక్స్ విత్ నికేష్. మన ఛానల్లో ప్రతి ప్లేస్ కి ఒక స్టోరీ ఉంటుంది, కానీ ఈ రోజు ప్లేస్ కాదు, గ్లామర్ వరల్డ్ బిహైండ్ ద సీన్ స్టోరీ గురించి మాట్లాడబోతున్నాం. మేకప్ అంటే జస్ట్ ఫౌండేషన్ అండ్ లిప్స్టిక్ కాదు, బట్ కాన్ఫిడెన్స్, ట్రాన్స్ఫర్మేషన్, మ్యాజిక్. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ టాలీవుడ్ ఈవెంట్స్ లో, సెలబ్రిటీ షూట్స్ లో, హై ప్రొఫైల్స్ తో మేకప్ చేసి ఒక చిన్న మ్యాజిక్ లాంటి ఆర్టిస్ట్ అయ్యారు. అండ్ షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ సిఎస్ఏ మేకోవర్. సో ప్లీజ్ వెల్కమ్ సంధ్య గారు. హలో అండి, వెల్కమ్. Nigesh garu, thank you. Thank you for Yes. inviting me. యా, ప్లీజ్ విజిట్. Thank you. సంధ్య గారు, చెప్పండి. మీ గురించి ఒక చిన్న డౌట్ ఇప్పటివరకు ఒకటి ఉన్నది. మీ పేరు తీసిన తర్వాత మీ గురించి ఒక చిన్న స్టోరీ తెలిసిన తర్వాత ఒక క్వశ్చన్ ఉన్నది అడగడానికి. ఓకే. ద ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, మేకప్ ఫీల్డ్ లో ఎలా వచ్చారు అసలు మీరు? నార్మల్గా బ్యూటీ పార్లర్స్ అయితే పెడతారు చాలా మంది, బట్ మేకప్ ఫీల్డ్ లోకి వచ్చి అండ్ ఆర్టిస్ట్ కి మేకప్ చేయడం అంటే ఇట్స్ అ బెస్ట్ థింగ్. సో ఎట్లా వచ్చారు? యాక్చువల్‌గా మేకప్ ఫీల్డ్‌కి రావాలని నేనెప్పుడు అనుకోలేదు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ అసలు. ఊర్లో అయితే ఇప్పటికి షాక్ అవుతారు. ఆ! ఈ అమ్మాయేనా మేకప్ ఆర్టిస్ట్, ఇంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అయిందా? హైదరాబాద్‌ని ఒక విధంగా ఏలుతుందా అని అనుకుంటారు. మేము ఆర్మీ వాళ్ళం. మా ఫ్యామిలీ వచ్చి ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్. మీన్స్ డైరెక్ట్‌గా చెప్పాలంటే మా హస్బెండ్ ఆర్మీ. ఓకే. సో మేము ఆర్మీలో ఉంటుండేవాళ్ళం. అక్కడ ఏంటంటే బయట వాళ్ళని లోపలికి, లోపల వాళ్ళని బయటికి వెళ్ళనివ్వరు. సో ఆ విధంగా అక్కడ సెలూన్‌లో ఉన్న వాళ్ళు పోస్టింగ్ వచ్చి వెళ్తే ఇంకా తప్పక నేర్చుకోవాల్సి వచ్చింది. ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి. సో దాని తర్వాత నేను ఓకే. ఈ ఫీల్డ్‌కి వచ్చాను కదా! అని చెప్పేసి డిప్లొమా చేశాను. నెక్స్ట్ ఇంకా మంచిగా నేర్చుకున్నాను. మంచిగా ముందుకు వెళ్తున్నా. యాహ్! దట్స్ అ గుడ్ స్టార్ట్అప్. మీ చైల్డ్హుడ్ లో అసలు నార్మల్గా మేకప్ ఆర్టిస్ట్ కాకుండా డ్రీమ్ ఏంటి యాక్చువల్లీ? చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏం లేవు. బట్ స్టిల్ చిన్న పిల్లలు అందరూ అనుకుంటారు కదా! సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరెంట్స్ అయితాను అది అయితాను. అట్లా ఇట్లా అంటారు కదా! పేరెంట్స్ ఏమంటుంటే ఓకే. మేబీ నేను అది అవుతానేమో అనుకునేదాన్ని కదా! సో అట్లా మా డాడీ వచ్చి మా పాప డాక్టర్ అవుతది. డాక్టర్ అయ్యాక ఇంకా మా పాప వెనకాలే నేను ఉంటాను. ఇట్లా అంటుండేవారు. సో నేను కూడా అట్లనే అనుకునేదాన్ని. సో నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతాను ఏమో అని చెప్పేసి. చాలా కామన్ పాయింట్. చాలా మంది ఎక్కువ డాక్టర్ అయితే ఇంజినీర్ అని చెప్తూ ఉంటారు. సో బ్లేడ్స్ పట్టే చేతితో మీరు బ్రష్ పట్టుకున్నారేనా? బ్రష్ పట్టుకున్నా. గుడ్ వన్. సో నార్మల్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అసలు మీరు చెప్పినట్టు డాక్టర్ అవుతారు అని అనుకున్నారు, బట్ యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు లైక్ సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏం చేశారు? జీరో అని చెప్పుకోవచ్చు. అంటే అపోజ్ చేశారా లేకుంటే సపోర్ట్ చేయకుండా నార్మల్గా వదిలేసారా? నార్మల్‌గానే వదిలేసారు. బట్ స్టిల్ నాకు చాలా క్వెషన్సే వస్తుండేవి. అంటే మీకు చాలా మందికి తెలియని స్టోరీ ఇంకోటుంది. నాకు కిడ్స్ ఉన్నారు. మా హస్బెండ్ ఆర్మీ. హైదరాబాద్ మేము పోస్టింగ్‌కనే వచ్చాం. పోస్టింగ్ కోసమే హైదరాబాద్ వచ్చాం. తర్వాతనే కెరియర్ నెక్స్ట్ తర్వాత కరోనా వచ్చింది. కెరియర్ బిల్డ్ చేయడం కొంచెం కష్టంగానే అయింది. దాని తర్వాత మా హస్బెండ్ వచ్చి అస్సాం ట్రాన్స్‌ఫర్ అయిపోయారు. ఓకే. సో సింగిల్ పేరెంట్‌గానే నేను ఐ మీన్ సింగిల్ పేరెంట్ కాదు. సింగిల్ మదర్‌గా ఒక్కదాన్ని ఉంటుండేదాన్ని కదా! సో ఇంకా వర్క్స్‌కి వెళ్ళేదాన్ని. మళ్ళీ అంటే మేము సైనిక్‌పురిలో ఉండేవాళ్ళం. మాకు ఫెసిలిటీస్, స్కూల్స్ అన్నీ అక్కడ ఉంటుండేవి. ఈవెంట్స్ అన్నీ బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఇట్లా వస్తుండేవి.
సో అంత డిస్టెన్స్ నుండి మళ్ళీ నేను ఫుడ్కి, స్కూల్ టైమింగ్కి ఇట్లా వెళ్ళి వాళ్ళని చూసుకుంటుండేదాన్ని. ఇంట్లో వాళ్ళకి తెలుసు ఈమెకి మన అవసరం చాలా ఎక్కువ అని చెప్పి. బట్ మాక్సిమం ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకోవాల్సి ఫైనల్ వస్తుంది. ఇప్పుడు సపోర్ట్ వచ్చింది అనుకుంటా. చాలా 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 మీన్స్ చాలా సపోర్ట్. అసలు ఊరు మొత్తం ఎట్లా ఉంటారంటే, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లైనా సపోర్టివ్గానే ఉంటారు. బట్ ఊర్లో వాళ్ళు కూడా సంధ్య అంటే ఒక హోప్. కనీసం మా పిల్లలకి ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత సంధ్య దగ్గర పంపిస్తే తన దగ్గర వర్క్ ఉంటుంది. ఇటువంటి హోప్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంతవరకు వచ్చారు అంటే ఊరు వాళ్ళు కూడా దే ఫీల్ లైక్ ఒక ప్రౌడ్ లా చెప్పుకుంటారు సంధ్య సంధ్య అని అంటే చెప్పేసి. మాది చిన్న ఊరే. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా రికగ్నైజ్ చేస్తారు. బాగుంటుంది. ఊరు చాలా బాగుంటుంది. మీ ఫేస్ లో హ్యాపీనెస్ చూస్తే తెలుస్తుంది. అవును, ఊరు అందుకనే మెరుపు వస్తుంది. ఫస్ట్ క్లయింట్ గురించి చెప్పండి. ఫస్ట్ క్లయింట్ గురించి అని అంటే ఫియర్ అయితే ఏముండదండి. ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఫియర్ ఎందుకు ఉండదో చెప్తాను. నేను డైరెక్ట్ గా క్లాస్ నేర్చుకున్న వెంటనే క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోలేదు. సో అట్లా వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎట్లా ఉంటుంది, అసలు క్లాస్ లో చెప్పినట్టే ఉంటుందా లేదా, ఇవన్నీ ఉంటుంది. నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా, అంటే అంతకుముందు అక్కడ ఆర్మీలో వర్క్ చేసాం. దాని తర్వాత హైదరాబాద్ లో వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ అసిస్టెంట్ గా వెళ్తుండేవాళ్ళం. సో దాని తర్వాత క్లయింట్స్ వస్తుండేవారు. సో ఇంకా భయం ఏమి ఉండేది కాదు. అసిస్టెంట్ గా ఇప్పుడు వర్క్ అంటే హెల్పర్ గా వర్క్ చేస్తున్నాం అని అంటే ఇంకా మొత్తం అన్ని చేస్తూనే ఉంటాం. సో అది డైరెక్ట్ నాకు క్లయింట్ ఇచ్చేయడం కూడా కాదు కదా, హెల్పర్ గా వెళ్ళాము అని అంటే. సో దాని తర్వాత క్లయింట్ దగ్గరికి వెళ్ళడం కూడా అది ఫియర్ అసలు ఏం కాదు. ఆమెకి ఏం కావాలి ఏంటనేది మనకు తెలుస్తుంది, అడుగుతాం, కంటిన్యూ చేస్తాం. సో మీకు నార్మల్గా ట్రైనింగ్ లో చెప్పింది అండ్ నిజంగా క్లయింట్ ని ఫేస్ చేశారు కదా, సో దానికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా? దానికి దీనికి సంబంధం ఉండదండి. బుకిష్ నాలెడ్జ్ అండ్ రియల్ నాలెడ్జ్ చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటది. నా స్టూడెంట్స్ కూడా నేను అదే చెప్తాను. నేను మేకప్ ఎడ్యుకేటర్ ని కూడా. సో హీస్ ఆల్సో మై స్టూడెంట్. నెక్స్ట్ వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్తాను. క్లాస్ లో ఇంటర్నేషనల్ నాలెడ్జ్ వరకు ఇస్తాను. బట్ క్లయింట్ వేరు, క్లయింట్ నేర్పిస్తుంది వేరు, క్లయింట్ దగ్గర చేస్తుంది వేరు, క్లాస్ లో చేస్తుంది వేరు అని చెప్పేసి చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఇది చెప్పరు. బట్ అది నిజం. అక్కడ నేర్చుకునేది వేరు ఉంటది, ఇక్కడ చేస్తుంది వేరు ఉంటది. మన బుక్స్ లో చదివింది వేరే ఉంటుంది, ఎగ్జామ్ లో రాసింది కదా, వర్క్ లో ఆఫీస్కి వెళ్ళాక చేసింది వేరు ఉంటుంది. సేమ్ ఇది కూడా. మీ లైఫ్ లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అట్లా 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 కొంచెం కొంచెం అప్ అండ్ డౌన్స్ తో నడుస్తూ వెళ్తూ ఉంది లైఫ్. సడన్ గా ఏంటంటే ఒకరు సెమినార్ కోసం అని పిలిచారు. అది కూడా ఒక చిన్న స్టేజ్ ఇచ్చారు. తర్వాత నా వర్క్ చూసి పెద్ద స్టేజ్ అంటే మెయిన్ స్టేజ్ నాకు ఇచ్చారు సెమినార్ కి. సో అక్కడ ఒక కాంపిటీషన్ జరిగింది, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. ఇంటర్నేషనల్ హెయిర్ స్టైలింగ్ కాంపిటీషన్, అందులో విన్ అయ్యాను. సో దాని తర్వాత నుండి కూడా ఒక ఎడ్యుకేటర్ గా నేమ్ వచ్చింది. దాని తర్వాత ఇంకా ఫేమ్ అంత మంచిగా పెరిగింది, బాగుంది. అక్కడ టర్నింగ్ పాయింట్ అయింది. నార్మల్ గా ఒక మేకప్ ఆర్టిస్ట్ గా నడుస్తూ ఉన్నాను, మనీ మంచిగా సంపాదించుకుంటున్నాను, ఫుల్ ఈవెంట్స్ ఉన్నాయి, భలే ఉంది. ఇక్కడ మొత్తం ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ లెక్క ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది కొన్ని ఇయర్స్ బ్యాక్. దాట్స్ అ గుడ్ వన్. అండ్ అది చాలా మంది ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అంత ఈజీగా అయితే కాదు టాలీవుడ్ వాటికి రావాలి అంటే. బట్ స్టిల్ మీరు ఇప్పుడు చేస్తున్న సక్సెస్ఫుల్ గా కనిపిస్తున్నారు కదా, నార్మల్గా ఇంతవరకు చేసిన ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ గా కనిపిస్తున్నారు. కానీ దీని వెనకాల ఉన్న హిడెన్ స్ట్రగుల్, ఈవెంట్స్ ఇంకొంచెం పెరుగుతూ ఉండేవి, డైలీ వర్క్ చేస్తుంటే ఇంకొంచెం బిజీ అయిపోయేదాన్ని. నెక్స్ట్ నేను నాకంటూ ఎవరైనా మంచిగా హెల్ప్ ఉన్నారు అని అంటే అవి నా కిడ్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు. స్ట్రగుల్స్ అన్ని వాళ్ళే ఫేస్ చేశారు. అందరి లెక్కనే కాదు, మా కిడ్స్ కొంచెం కొంచెం సెన్సిటివ్ ఉంటుండే. పెట్టిన ఫుడ్ అదే ప్లేస్ లో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే ప్లేస్ లో ఉండేది. సారీ. టిష్యూ తీసుకుందాం. మేకప్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మేకప్ అవుతుందంటే బాగుండదు చూడండి. అసలు వాళ్ళ గురించి లిఫ్ట్ చేయకూడదు, వాళ్ళ గురించి లిఫ్ట్ చేస్తేనే ఏడుస్తారు.
సో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎక్కువగా. వచ్చేసరికి యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుండేదంటే బ్రైడ్స్ లేట్ చేస్తుండేవారు. అది మేబీ ఎట్లా జరుగుతుంది? 8కో 9కో పెట్టారనుకోండి, నేనేమనుకుండేదాన్ని అంటే ఆ టైంకి వచ్చేస్తాను, ఫుడ్ పెట్టేస్తాను అనుకుంటుండేదాన్ని. సో వీళ్ళు 3 అవర్స్ 4 అవర్స్ మొత్తం ఒక డే ఇట్లా కూడా కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన సో దగ్గర 8 o'clock కి మ్యారేజ్ అని చెప్తే అరౌండ్ లైక్ 12 కి రన్ అవుతుంది, అది తెలిసింది. సో ఆ టైంలో మీరు ఏమయ్యేదంటే ఫస్ట్ లో చేయలేదా మ్యారేజ్ ఈవెంట్స్ కి ఏంటి మేకప్ అని చెప్పేసి? అంటే ఆ టైం గురించి మీరు సేమ్ 8 అంటే 8 అయిపోతుంది, 9 అంటే 9 అంటే అయిపోతుంది మీరు నేను అనుకున్నారు కదా? ఏమనుకుంటుండేదాన్ని మేబీ 1 అవర్ 2 అవర్స్ ఇట్లా ఉంటది, వచ్చేస్తానేమో అనుకుంటుండేదాన్ని. సమ్ టైమ్స్ వర్క్ ఎక్కువ పెరిగిపోతుండేది. ఇంకా చేయించుకుంటాను అని చెప్పేసి ఇంట్లో యాక్చువల్లీ ఈ రోజు కూడా డౌట్ వచ్చింది. ఏంటి అంటే లైక్ మీరు మ్యారేజ్ ఉంది అని చెప్పారు కదా, సో అదే మా సిస్టర్ చెప్తే అదే మ్యారేజ్ అన్న కదా టైంకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సార్, ఇదే మాట అన్నారు. కిడ్స్ కి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. అంటే మొన్నటి వరకు షూట్ అయింది, మూవీ షూట్ అయింది. మేము అవుట్డోర్ లోనే ఉన్నాం. అదే మీరు వైజాగ్ అట్లా వెళ్ళినట్టు ఉన్నారు అనుకుంటా, అదేనా? వైజాగ్ కాదు, అది ఈవెంట్ తో వెళ్ళాం. Okay, వీళ్ళ event కి హీరోయిన్స్ తో వెళ్ళాను. ఇక్కడనే మీన్స్ మెదక్ ఇటువైపు షూట్ అయింది. సో వాళ్ళు ముందు కూడా చెప్పారు, మమ్మీ आप जा रहे हैं ना, ठीक है जाओ, लेकिन जल्दी आ जाओ, एग्जाम्स का पहले आ जाओ, आप नहीं तो ना एग्जाम्स में कम मार्क्स आते हैं. ఇట్లా వాళ్ళకి కూడా టైం ఇవ్వలేనంత పరిస్థితిలో ఉన్నాం. బట్ అంటారు కదా లైక్ ఒక్కసారి ఈ ఫీల్డ్ లోకి వస్తే వీకెండ్ మనం కూడా ఏం చెప్పలేము మన ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి, ఎప్పుడు ఎక్కడ ఉంటామని చెప్పలేము అని చెప్పేసి అంటారు కదా. అవును. సిఎస్ఏ మేక్ ఓవర్ అనే నేమ్ అసలు ఎలా డిసైడ్ అయ్యింది? నార్మల్ చాలా మంది సంధ్య మేకప్ ఆర్టిస్ట్ అట్లా పెట్టుకున్నారు, బట్ సిఎస్ఏ మేక్ ఓవర్. యా సిఎస్ అంటే నేను చెప్పాను కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కరోనా టైంలో ఖాళీగా ఉంటున్నాము, ఈవెంట్స్ ఏమి రావట్లేదు. నెక్స్ట్ ఆర్మీ వాళ్ళం కదా, కొంచెం ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి, బయటకు వెళ్ళొద్దు అట్లా ఇట్లా అని చెప్పేసి అప్పుడు ఎవరు వెళ్ళే వాళ్ళం కాదు కదా. ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ అమ్మాయి సంధ్య అని ఉంటుంది. సో నేను ఇదే ఫీల్డ్ లో నేర్చుకున్నాను, బట్ ఇదే ఫీల్డ్ లో ఉంటానని నాకు తెలియదు. సో యాక్చువల్ నేను నేర్చుకోవడం డిప్లొమా అంటే బ్యూటీషియన్, హెయిర్ కట్స్, ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడెడ్ అయి ఉంటాయి. స్పెషల్ గా మేకప్ అంటూ ఏం కాదు. తర్వాత నాకు వచ్చిన వేస్ ఏవైతే ఉన్నాయో ఆ వేలో నేను మేకప్ త్రూ వెళ్ళిపోయాను. బట్ నేను పెయింటింగ్ మంచిగా వేస్తాను. ఇంకా ఇటువంటి కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న ఆర్ట్ వర్క్స్ టైప్, స్వెటర్స్ అల్లడం కానీ, ఇంట్లో డెకరేషన్ కోసం అల్లడం కానీ, ఇటువంటివి వూలన్ వర్క్స్ కానీ, ఇటువంటివి కొంచెం ఎక్కువ చేస్తుండేదాన్ని. ముందు నుండే చేస్తుండేది. అసలు నేను ఈ రోజు ఏదైనా నేర్చుకోలేదు అంటే అసలు నేను నిద్రపోను, అది నిద్ర రాదు కూడా. ఈ రోజు ఏదైనా నేర్చుకుంటేనే నాకు ఈ రోజు ఓకే గడిచింది ఈ రోజు అని అనుకుంటాను. అది ఫెయిల్ అనియండి, సక్సెస్ అనియండి. సో ఇట్లా ఏదో ఒకటి నేర్చుకుంటూ కేక్స్ బేక్ చేస్తుండేదాన్ని, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుండేదాన్ని, ఎటువంటి కాస్ట్యూమ్ అయినా సరే నేను మోడల్ గా వర్క్ చేస్తుండేదాన్ని. అటువంటి టైంలో కూడా కాస్ట్యూమ్స్ అన్ని నేనే డిజైన్ చేసుకొని వేసుకుంటుండేదాన్ని. సో అంటే నాకు కావాల్సిన డిజైన్ బయట దొరికేది కాదు. సో మంచిగా కస్టమైజ్ చేసుకుని వేసుకునేదాన్ని. ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యేదాన్ని. ఇట్లా ఉంటుండేవి. సో ఫైనల్ గా అందుకోసం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. బట్ నా ఫీల్ అయితే మాత్రం మేకప్ లోకి వచ్చాను. అదే సిఏఎస్ అనేది క్రియేటివ్ అమ్మాయి సంధ్య, సి అమ్మాయి ఏ సంధ్య, క్రియేటివ్ అమ్మాయి సంధ్య. నేనైతే బ్రౌజ్ చేయలేదు ఇంతవరకు సిఎస్ఏ మీనింగ్ ఏంటి అని చెప్పేసి. ఐ థాట్ సంథింగ్ ఏదో ఇన్స్టిట్యూట్ లాగా పేరు పెడుతున్నారేమో అనుకున్నా, బట్ క్రియేటివ్ అమ్మాయి సంధ్య. సో ఆల్రెడీ అదే ఉంది కదా, సో దాన్ని ఇన్స్టాగ్రామ్ లో షార్ట్ కట్ లో పెట్టేసుకుందాంలే అన్నట్టు సిఎస్ అని పెట్టుకున్నాం. నార్మల్ గా చాలా మంది మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు అండ్ ఎవ్రీథింగ్, బట్ మీకు వాళ్ళ వర్క్ కి యూనిక్నెస్ ఏంటి? యూనిక్నెస్ అంటే నేను అందరు మేకప్ ఆర్టిస్ట్ తో నేను కంపేర్ చేసుకోను. బట్ స్టిల్ నేను ఒక క్లయింట్ ని చూసాను అంటే ఆమెకి ఏం కావాలనేది నేను ఫస్ట్ అర్థం చేసుకుంటాను. ఆమె ఒక్కోసారి క్లయింట్ కి తెలీదు క్లయింట్ కి ఏం కావాలనేది. వాళ్ళు హెవీ మేకప్ ని లైట్ మేకప్ అంటారు, నాకు లైట్ మేకప్ కావాలంటారు, బట్ హెవీగా వేయించుకుంటారు. చాలా మంది హెవీ మేకప్, లైట్ మేకప్ ని హెవీ అని అంటారు. సో అది మన సరౌండింగ్స్ పైన డిపెండ్ అయ్యి ఉండొచ్చు. మన ఫ్యామిలీ అంటే మనం ఎప్పుడు మేకప్ వేసుకోలేని క్లయింట్స్ ని కూడా చాలా మంది చూస్తుంటాం.
ఇప్పుడంటే చాలా మందికి మేకప్ పైన అవగాహన వచ్చింది. కానీ మా స్టార్టింగ్ కెరియర్‌లో అప్పుడు నేను ఇప్పుడే ఫస్ట్ టైమ్ మేకప్ వేసుకుంటున్నా అని వాళ్ళు చాలా మంది. 10కి మేబీ 8 వరకు కూడా నేను ఫస్ట్ టైమ్ మేకప్ వేసుకుంటున్నాను అనే వాళ్ళు చాలా మంది ఉంటుండేవారు. సో, ఆమె ఏం అడుగుతుంది ఆ సరౌండింగ్స్ బట్టే నేను తెలుసుకుంటాను. ఆమెకేం కావాలనేది. ఆమె హెవీ అడుగుతుందా? లైట్ అడుగుతుందా? అని నేను ఆమె మాటలన్నీ వింటాను జస్ట్. బట్ ఆమెకేం కావాలనేది అర్థం చేసుకునే టాలెంట్ ఉంది. ఆమెకేం కావాలో ఎగ్జాక్ట్ ఆమె మిర్రర్ చూసే ముందు యెస్ నేను ఇదే అడిగా సంధ్య ఎగ్జాక్ట్‌గా ఇచ్చావు అని అంటారు. బట్ చాలా మంది లైక్ ఇండియన్ స్కిన్ టోన్స్ చాలా డిఫర్ ఉంటాయి. అండ్ అందరి స్కిన్స్ ఒకలా ఉండదు. మేకప్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి. మీరు సేమ్ మేకప్ వేరే వాళ్ళకి వేస్తుంటే లుక్ కంప్లీట్ చేంజ్ ఉంటుంది. అవును. అండ్ ఐ గెస్ దీంట్లో ఒక స్ట్రగుల్ ఉంటది. దీంట్లో అయితే పక్కా స్ట్రగుల్ ఉంటది మేకప్ వేసే టైంలో. అవును. స్ట్రగుల్ అని చెప్పలేం. బట్ ఆ టైంలో లాజిక్ ఆలోచించాలి అని కూడా జస్ట్ మీకు ఏ సెట్ అవుతుంది ఏంటి అని తెలుసుకోవాలి. వాళ్ళ చెప్పేసి. స్కిన్ టైప్ ఏంటి? ఆయిలీ ఉందా? డ్రై ఉందా? అసలు ప్రిపరేషన్ ఏం చేయాలి? ఎటువంటి ఫౌండేషన్స్ యూజ్ చేయాలి? అంటే ఆయిలీ స్కిన్‌కి వేరే టైప్ ఫౌండేషన్స్ వస్తాయి. డ్రై స్కిన్‌కి వేరే టైప్ ఫౌండేషన్స్ వస్తాయి. ఇట్లా వాళ్ళకి మ్యాట్ బేస్ వేయాలనా? ఆయిలీ బేస్ వేయాలనా? డ్యూయి వేయాలనా? అనే దానిపైన మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళకేం కావాలి? అసలు వాళ్ళ స్కిన్ టైప్‌కి ఏం కావాలి? ఇయన్నీ అసలు సెట్ అవుతున్నాయా? ఆమె అడిగినయి కొన్ని వాళ్ళకి చెప్పినా సరే, మేడం మీ స్కిన్ టైప్ ఇది మేడం మీకు ఇది సెట్ కాదు అని చెప్పినా సరే వాళ్ళు అగ్రీ చేయరు. హ్మ్. మీకు రాదా అని అంటారు. సో, అట్లా కాకుండా వీటిని వాళ్ళని హర్ట్ చేయొద్దు. వాళ్ళు ఓకే మ్యామ్ అని చెప్పుకుంటూ మనకు కావాల్సింది వాళ్ళకి సూట్ అయింది మనం ఇయ్యాలి. అంతే. చాలా మట్టుకు అడ్వర్టైజ్మెంట్స్ లో చూస్తూ ఉంటాం. ఇది ఆయిల్ స్కిన్ కోసం అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా. మీరు నిజంగా అది ఆయిల్ స్కిన్స్ కోసం అయినా యూజ్ చేస్తారా? లేకుంటే నార్మల్ గా ప్రతి స్కిన్ కి అది అవైలబుల్ అంటే యూజ్ చేయొచ్చు అని నార్మల్ గా ఉంటాయా అడ్వర్టైజ్మెంట్స్ అవి చాలా మట్టుకి? అడ్వర్టైజ్మెంట్స్ పైన నేను అంతగా చెప్పలేను. బట్ ఆల్ స్కిన్ టైప్స్ అనేది ఎప్పుడు కూడా ఆల్ స్కిన్ టైప్స్ కాదు. ఆల్ స్కిన్ టైప్స్ ఫార్మ్‌లో ఉండదు. ఆయిల్ అందులో ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఆ ఇంగ్రీడియెంట్స్‌ని మనం చూసి ఇది ఆయిల్ కంట్రోల్ ఆన్సర్ అంటే అది ఆయిలీ స్కిన్ మీదే ఉంటుంది. ఇది మ్యాట్ ఫౌండేషన్ అంటే అది ఆయిల్‌కి ఇట్లా యూజ్ చేస్తాం. డ్యూయి ఫౌండేషన్ అని అంటే మనం డ్రై స్కిన్ వాళ్ళకి యూజ్ చేస్తుంటాం. బట్ కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఆ ఇంగ్రీడియెంట్స్ త్రూ మనం ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టాలీవుడ్ ఈవెంట్స్ లో వర్క్ చేయడం ఫస్ట్ టైం ఎప్పుడు అసలు మీరు? ఫస్ట్ టైమా? అంటే బిఫోర్ కరోనా అంటే హైదరాబాద్ వచ్చేటప్పుడే నేను టాలీవుడ్ వాళ్ళ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. సో, వాళ్ళు అంటే ఒక మూవీ తీసుకున్నా. చీఫ్‌గా ఒక మూవీ తీసుకున్నా. ఆ మూవీలో చాలా మంది టాలీవుడ్‌కి సంబంధించిన వాళ్ళు, యాక్టర్స్ చాలా మంది ఉంటుండేవారు. బట్ స్టిల్ ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. సో, నేమ్ ఇయన్నీ రివీల్ చేయడం ఇష్టం లేదు. దాని తర్వాత ఓకే. 'జై హో రామానుజ' అని మూవీ వచ్చింది. ఇంకా మూవీ రిలీజ్ కాలేదు. రిలీజ్ అయితది. ఓకే. అప్పుడు చేసింది ఇంకా ఇట్స్ ఆన్ గోయింగా? లేదు. అప్పుడు వేరే మూవీ చేస్తానని చెప్పేసాను. దాని తర్వాత ఓకే. దాని తర్వాత చేసారన్న. లే అప్పుడు చేసింది ఇంక రిలీజ్ అవ్వలేదా అని చెప్పి. దాని తర్వాత దేవుళ్ళ మూవీ 'జై హో' అంటే ఆ మూవీ నేను నేమేం రివీల్ చేయట్లేదు. ఫస్ట్ అని అడుగుతున్నారు కనుక ఓకే. అర్థమైంది. ఆ మూవీలో చాలా మంది వాళ్ళకి చేశాను టాలీవుడ్ యాక్టర్స్‌కి. దాని తర్వాత 'జై హో రామానుజ' అని ఒక మూవీ వచ్చింది. అది రిలీజ్ అవుతది. బట్ కొంచెం లేట్ అయితంది. ఓకే. సెలబ్రిటీస్ ని నార్మల్‌గా ఫస్ట్ టైమ్ రెడీ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చిన్న టెన్షన్ లాంటిది ఏమైనా ఫేస్ చేసారా? మీరంటే నార్మల్ చాలా సరే ముందైతే మేకప్ చేశారు చాలా మందికి. బట్ ఒక మంచి సెలబ్రిటీకి మేకప్ చేయబోతున్నా అని చెప్పేసి సడన్‌గా ఆ టైం చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా టెన్షన్ పడ్డారా? టెన్షన్ అని మేబీ చెప్పలేను. ఎక్సైట్‌మెంట్ ఉంటుంది చూసావా? ఈమెకి చేస్తున్నాను, ఈమెకి చేయాలి, ఎట్లా లుక్ వస్తది అని ఎక్సైట్‌మెంట్ అయితే ఉంటుంది. సెలబ్రిటీ వరకు వెళ్ళాము అని అంటే ఆల్రెడీ చాలా హ్యాండ్ అనేది ఫుల్ క్లియర్ అయిపోయి ఉంటది. హ్యాండ్ మూవ్‌మెంట్ అనేది. సో, భయంగా కాన్ఫిడెన్స్ ఏమి లెవెల్ అనిపించదు. పీక్స్తుంది అయితే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీ వాళ్ళు భయపడతారు. ఈమె ఫస్ట్ టైమ్ వచ్చింది కదా! ఈమెకి తెలుస్తుందా లేదా ఎట్లా అని కొత్త చెప్పేసి. వాళ్ళకి ఇస్తున్నారు ఎట్లా ఉంటదని. కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంటది. సమ్ టైమ్స్ వాళ్ళ పర్సనల్ వాళ్ళు లేకపోవచ్చు. హ్మ్. ఇట్లా వస్తూ ఉంటాయి కదా! అటువంటప్పుడు భయపడతారు. అండ్ నెక్స్ట్ ఏ మేకప్ ఆర్టిస్ట్‌కి అయినా సరే ఒకరిని చూడగానే వీళ్ళు ఇట్లనే వేసుకుంటారని చెప్పలేము కదా! హ్మ్. సో, ఫస్ట్ డే మాత్రం వాళ్ళని అడిగి వేస్తుంటాం. సో, ఈ షేడ్ మీకు ఓకేనా? ఇంత లైనర్ ఓకేనా? కొంచెం వింగ్ పెట్టుకుంటారా? కాజల్ ఓకేనా? కాజల్‌లో న్యూడ్ కాజల్ పెట్టుకుంటారా? ఇటువంటియన్నీ కొంచెం అడిగి చేస్తుంటాం. తర్వాత నుండి ఇంకా అడగవసరం లేదు. డైరెక్ట్‌గా ఇంకా ఆమె ఏం చెప్పకుండానే చేసేస్తూ ఉంటాం.
మీరు ఎప్పుడైనా ఇది ఫేస్ చేసారా? లైక్ మా మేకప్ ఆర్టిస్ట్ ముందు ఇట్లా వేస్తుండే కానీ మీరు ఇట్లా వేస్తున్నారు అని చెప్పేసి అడిగిన ఎప్పుడైనా క్వెషన్ వచ్చిందా మీకు? యాహ్! ఖచ్చితంగా వస్తది. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరి స్టైల్ వేరు. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. సో, నేను ఇదే చెప్తాను. మ్యామ్ ఇట్లనే బావుంటుంది. సో, ఇది నా స్టైల్. ఆమె స్టైల్ వేరే ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ స్టైల్ కూడా వేరుంటుంది. అసలు ఆర్టిస్ట్ అంటేనే వాళ్ళ వాళ్ళ ఓన్ క్రియేటివిటీ. హుహు. ఏదైనా ఆర్టిస్ట్ అనియండి. వాళ్ళ ఓన్ క్రియేటివిటీ. సో, నేను ఇదే ఆన్సర్ చెప్తా. ప్రతి ఒక్కరి స్టైల్ వేరు అని. డన్. ఆ షూటింగ్ టైమ్‌లో అసలు మీ టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా జరుగుతుంది? షూటింగ్ టైమ్‌లో మేనేజ్‌మెంట్ అని అడుగుతున్నారా? ఓకే. షూటింగ్ టైమ్‌లో ఈవెంట్స్‌ని, బయట ఈవెంట్స్‌ని అన్నిటిని మేనేజ్ జేసుకోవాలి. సెలబ్రిటీస్‌ని మేనేజ్ జేసుకోవాలి. ఒక మూవీ ఒప్పుకున్నాము అనంటే బయట కూడా ఎట్లా మేనేజ్ చేస్తానంటే, కొంచెం డిఫికల్ట్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయనంటే ఫస్ట్ మార్నింగే ఉంటది ఎక్కువ వర్క్ అయితే. హుహు. వాళ్ళని చేసేస్తాను. దాని తర్వాత మా స్టాఫ్ చూసుకుంటారు. బట్ స్టిల్ అది ఇంకా కొత్త క్యారెక్టర్ అనంటే ముందు రోజే ప్రాక్టీస్ చేయించేస్తాను. ఇది ఇట్లా ఇట్లా అని చెప్పేసి లుక్ టెస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ అన్ని లుక్ టెస్ట్ లోనే చూసేస్తారు. హ్మ్. నేను విత్ స్టాఫే వెళ్తాను. లుక్ టెస్ట్ కూడా ఒక్కదాన్నే వెళ్ళను. వాళ్ళు చూస్తూ ఉంటారు ఏం చేస్తున్నా నేను ఏంటి అనేది. సో సింపుల్. బట్ స్టిల్ నేను మార్నింగ్ మెయిన్ క్యారెక్టర్స్ చేసి మిగతా క్యారెక్టర్స్‌కి స్టాఫ్‌కి ఇచ్చేసి నేను నా ఈవెంట్స్ చూసుకుంటుంటాను. సెలబ్రిటీ ఈవెంట్స్ అయినా సరే చూసుకుంటూ ఉంటాను. మ్యారేజ్ అయినా సరే. లాస్ట్ మినిట్‌లో మీకు కొంచెం మేకప్ చేంజ్ చేయగలరా? అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకేంటంటే యాక్చువల్లీ ఎక్కువగా ఇవి క్లయింట్స్ దగ్గర నుండి వస్తాయి ఈ క్వెషన్. క్లయింట్స్‌కి తెలీదు. ఇది మనకు సెట్ అవుతుందా? లేదా? అని చెప్పేసి వాళ్ళు ఒకటి అడుగుతుంటారు. ఏవో రిఫరెన్స్ చూపిస్తారు గూగుల్ నుండి, పింట్రెస్ట్ నుండి చూస్తూ. హుహు. సో, ఇది నాకు వేయండి అని అడుగుతుంటారు. వాళ్ళకి సెట్ అయ్యేటట్టు వేస్తాం. అందులో ఉన్నట్టు వేయను. వాళ్ళకి సెట్ అవుతునేటట్టు వాళ్ళ ఐస్ షేప్ ఎలా ఉంది? వాళ్ళ లిప్స్ షేప్ ఎలా ఉంది? వాళ్ళ ఫేస్‌కి ఎట్లా ఉంది? అని చూసి ఈమెకి సెట్ అయ్యేటట్టే వేస్తాను. బట్ స్టిల్ ఏమైనా చేంజ్ చేశానంటే 2 మినిట్స్‌లో చేసేస్తాను. వాళ్ళకి కూడా ఇదే చెప్తాను. డోంట్ వరీ 2 సెకండ్స్ అని అంటాను అంతే. సో, వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఓకే. సంధ్య చేసేస్తది అన్న నమ్మకంతో ఉంటారు. మేకప్ స్టైల్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో, అక్కడ మీరు ఎప్పుడైనా ఇద్దరు యాక్టర్స్‌కి ది సేమ్ మేకప్ స్టైల్ వేసారా? జస్ట్ సింగర్‌లో ఒక యాక్ట్రెస్ ఏ అండ్ యాక్ట్రెస్ బి ఉన్నారు. సో, హ్మ్. ఇద్దరికి సేమ్ మేకప్ ట్రై చేసారా ఎప్పుడైనా మీరు? వాళ్ళ నో స్కిన్ అండి. టోన్స్ బట్టి కాకుండా. సేమ్ మేకప్ అనంటే 'డి ఐకాన్‌లో' ముమైత్ ఖాన్ మేడం అండ్ కో డాన్సర్ వాళ్ళు ఉండేవారు. హుహు. వాళ్ళిద్దరూ అంటే జడ్జెస్‌తో కలిపి చేయవలసి వచ్చేది. సో, వాళ్ళిద్దరికి సేమ్ మేకప్ ఇంకా సేమ్ హెయిర్ స్టైల్ ఇట్లా ఉంటది. సేమ్ హెయిర్ స్టైల్ వేసుకోవాలి. సేమ్ కాస్ట్యూమ్ వేసుకోవాలి. ఇంక మ్యాచ్ చేయాలి మొత్తం అంతా అని సో, చెప్పేసి. సేమ్ మ్యాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అందరూ ట్విన్నింగ్ అంటున్నారు. అంటే మా డాటర్ అండ్ మామ్, సిస్టర్ అండ్ సిస్టర్స్ ఇట్లా ఉన్నారు కదా! హుహు. సో, అదేంటప్పుడు కూడా సేమ్ మేకపే చేయాల్సొస్తుంటది. అండ్ కెమెరా మేకప్ అండ్ నార్మల్ మేకప్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు? మీరు వేసిన మేకప్ నార్మల్‌గా ఒకలాగా కనిపిస్తుంది. బట్ ఆన్ క్యామ్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడైనా మీరు ఇది అనుకున్నారా? ఓకే. ఇట్లా చేసుంటే మంచిగా కనిపిస్తదేమో కెమెరాలో అని చెప్పేసి. యాహ్! మీరు కెమెరాస్ గురించే మాట్లాడితే అంటే మూవీస్ గురించి, షూట్స్ గురించి ఇట్లా మాట్లాడారు అనంటే, వాటికి యాక్చువల్‌గా చాలా నేచురల్ మేకప్పే వేస్తాము షూట్స్‌లో వీటిలో అయితే. బట్ స్టిల్ లైట్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. మనం ఏ లైట్ పెట్టుకుంటే అదే లెక్క కనిపిస్తది. యెల్లో లైట్స్ పెట్టుకుంటే యెల్లోగా కనిపిస్తాము. బ్రైట్ లైట్స్ వేస్తే బ్రైట్‌గా కనిపిస్తాం. సో, డిపెండ్స్ ఆన్ లైట్ అండి. మేకప్ అనేది ఆహ్, నేచురల్ లైట్ పైన వేరేగా కనిపిస్తుంది. ఇండోర్ లైట్ పైన కూడా వేరేగా కనిపిస్తుంది. హ్మ్. లైట్ చాలా రోల్ ప్లే చేస్తుంది. యాహ్! ఔట్‌డోర్ అండ్ ఇండోర్ షూట్స్‌కి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? మేకప్‌లో. ఇండోర్ షూట్స్ ఓకే. ఏమనిపించదు. ఔట్‌డోర్ షూట్స్ అనంటే సమ్మర్ వచ్చిందా అంటే ఇంక వాళ్ళ వెనకాలనే ఉంటుండాలి. స్వెట్ ఒక రేంజ్‌లో వస్తుంటుంది. దాన్ని మేనేజ్ చేయాలి. కష్టంగానే ఉంటుంది. చాలా మంది వర్షం వేస్తారు పడితే కదా! ప్రాబ్లమ్ ఉండదు కానీ, వర్షానికి కూడా ఏం కాదు మేకప్ యాక్చువల్‌గా. ఏమీ కాదు. బట్ స్వెట్ స్వెట్. ఎక్కువగా వస్తేనే స్వెట్‌ని ఎవ్వరు కంట్రోల్ చేయరు. స్వెట్ ప్రూఫ్ మేకప్ అంటూ ఏం తయారు చేయలేదు. వాటర్ బట్ ప్రూఫ్ మేకప్ అట్లా ఉంది కదా! అంటుంటారే కానీ, స్వెట్ ప్రూఫ్ మేకప్ అంటూ ఏముండదు. యెస్ వాటర్ ప్రూఫ్. వాటర్ ఎంత పోసుకున్నా సరే ఏం కాదు. వీడియోస్‌లో కనిపిస్తూ ఉంటది ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్‌లో. వాటర్ పోసేస్తున్నారు కానీ ఏం కాలేదని. స్వెట్ వస్తే తెలుస్తది అదేం ఏం అవుతదా లేదా అని. సెలబ్రిటీస్‌తో మీరు చాలా పర్ఫెక్షనిస్ట్‌గా ఉంటున్నారని చెప్పారు. వితౌట్ ఎనీథింగ్. బట్ లాస్ట్ మినిట్‌లో ఏమైనా మిస్టేక్ చేసారా ఇప్పటివరకు? లాస్ట్ మినిట్‌లో అంతా బానే చేసి మేకప్ లాస్ట్‌లో ఒకరి
ఇది చేయడం వల్ల మొత్తం మేకప్ స్పాయిల్ అన్నట్టు ఏదైనా ఫేస్ చేశారా మీరు? మరి అంత లెక్క స్పాయిల్ ఎందుకు అవుతుందండి? చేంజెస్ అంటే చేంజెస్ ఉంటాయి, దాంట్లో డైరెక్ట్ Yeah. స్పాయిల్ అనే చెప్పారు, మీరు దాన్ని ఏదో ఒకటి మ్యాజిక్ చేసి మూవ్ చేస్తారు. చేసేస్తాం. మరి అంత లెక్క స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు. మరి బాగా ఇక్కడ సెలబ్రిటీస్ కాదు కానీ బ్రైడ్ వస్తారు అంటే హడవిడిగా పరిగెట్టుకుంటూ వస్తారు. మేబీ ఈవెంట్ లేట్ అయ్యొచ్చు, రిచువల్స్ లేట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా రీజన్ అయ్యొచ్చు. బ్రైడ్ లేట్ వస్తుంది, ఆమె టెన్షన్, లోపల భయం, ఆమె కొత్తగా ఒకటి జరుగుతుంది, Hmm. సో అదొకటి భయం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఊరికనే ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటప్పుడు కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంటది. వాటర్ ప్రూఫ్ కూడా పని చేయదు ఆ టైంలో. ఏ ప్రూఫ్లు పనిచేయవు, బట్ స్టిల్ దాన్ని మెయింటైన్ చేయొచ్చు ఖరాబ్ అయిపోకుండా. అంటే ఏడిస్తే పోవు, బాగా స్వెట్ వచ్చి ఇట్లా ఎక్కువగా డాన్స్ చేసేసి ఇట్లా అంటే కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సంధ్య, ఈ క్వశ్చన్స్ నాకు చాలా ఇష్టం. కొంచెం ఓకే. రెడ్ కార్పెట్ ముందు 10 minutes లో లుక్ చేంజ్ చేయాలి అంటే ఎలా రష్ లేకుండా చేయగలరు మీరు? రష్ లేకుండా ఎట్లా చేయాలనా? Hmm. రష్ లేకుండా అంటే మా స్టూడెంట్స్ని తీసుకొని పోయాం అనుకో, అంటే మా స్టాఫ్ని తీసుకొని పోయాం అనుకో, వాళ్ళు నేను అడుక్కునే ఏం కావాలో చెప్తిస్తారు. సో నేను ఫాస్ట్గా అయిపోతుంది. రష్ ఏం పడను పెద్దగా. చాలా మంది సడన్ గా పెట్టుకుంటారు, వచ్చి కొంచెం మేకప్ చేంజ్ చేయండి, కొంచెం మీరు చేంజ్ చేయండి అంటే సడన్ గా వాళ్ళు కొంచెం టెన్స్ అయ్యి ఏదో చేయడం చేస్తూ ఉంటారు. బట్ మీరు స్టార్టింగ్ చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరైతే ఇప్పుడు ఇది అవ్వలేదు. కూల్గానే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక్కవేళ మనం టెన్షన్ పడినా, ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అని అనిపించినా సరే, బట్ స్టిల్ నాది కనిపించదు, ఏం కాదు 2 minutes అని అంటాను అంతే. సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, యా సంధ్య చేసేస్తుంది. ఫస్ట్ అవునా అట్లా జరిగిందా అని అంటేనే వాళ్ళకి అవునా ఏదో జరిగింది అన్న ఫీల్ వస్తుందా లేదా. సో ఫస్ట్ మనం కూల్ గా ఉండాలి, పేషెన్స్ లెవెల్ పీక్స్ లో ఉండాలి మేకప్ ఆర్టిస్ట్ కి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే ఓకే నో ప్రాబ్లం అనాలి. సిఎస్ఎం మేక్ ఓవర్ కింద బ్రాకెట్ లో 2 minutes సంధ్య. ఈ వీడియో చూసిన అదే అనుకుంటారు, రేపు తర్వాత తెలియదు. సెలబ్రిటీ రెడీ అయ్యాక మీరే చూసి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే మూమెంట్ ఎలా ఉంటుంది? యా, సెలబ్రిటీ ఆర్ బ్రైడల్ ఈవెంట్స్ ఆర్ పార్టీ ఈవెంట్స్ ఏమైనా సరే మాకు స్పెషల్ గానే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రతిదీ కూడా ఎక్సైట్మెంట్ గానే ఉంటుంది, ప్రతిదీ కూడా కొత్తగానే ఉంటుంది. ఒక్కరి ఫేస్ వేరు, ఒక్కరి ఫేస్ వేరు ఉంటుంది, ఒకరి రిక్వైర్మెంట్ వేరు, ఇంకొక రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. ఇంత మందికి మేకప్ చేసాం కానీ ఏ ఒక్కరు కలవరు, రైట్? సో నేను ఒక ఈవెంట్ చేసి ఇంకొక ఈవెంట్కి వెళ్ళానంటే ఈమె వేరు ఉంటుంది, ఆమె వేరు ఉంటుంది. సో ఈమె ఎక్స్ప్రెషన్స్ కూడా మాకు ఇంపార్టెంట్, ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అందరి ఎక్స్ప్రెషన్స్ కూడా మేము ఎగ్జైట్ గానే తీసుకుంటాము, అందరి కాంప్లిమెంట్స్ కూడా మంచిగానే తీసుకుంటాము. బట్ స్టిల్ ఒక్క సెకండ్ గా చిన్న హార్ట్ అటాక్ అంటారు కదా, మినీ హార్ట్ అటాక్. సో ఓకే మీరు చూస్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ ఆర్టిస్ట్ నచ్చడం ఇంపార్టెంట్ కాదు, మేకప్ క్లయింట్ కి నచ్చడం ఇంపార్టెంట్. సో మేకప్ ఆర్టిస్ట్ వావ్ సూపర్ ఉంది అనుకునేటప్పుడు కూడా క్లయింట్ అంటారు సంథింగ్ ఏదో మిస్ అయిందండి అనే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. సో క్లయింట్ కి నచ్చడం ఇంపార్టెంట్. సో ఆమె మిర్రర్ చూసేటప్పుడు కొన్ని సెకండ్స్ మినీ హార్ట్ అటాక్ వస్తుంది మేకప్ ఆర్టిస్ట్ కి. ఎవరైనా ఈవెంట్ లో డిజాస్టర్ ఆల్మోస్ట్ జరగబోతుంది అని అనిపించినప్పుడు ఎలా సేవ్ చేశారు? మీరు చేయలేదు, బట్ వేరే వాళ్ళు మేకప్ చేశారు, బట్ ఆ టైంలో మీకు ఈ డిజాస్టర్ అవ్వబోతుంది అని చెప్పేసి ఎప్పుడైనా మీరు కవర్ చేయడం చేశారా? చేసా అండి. పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా తక్కువ ఇక్కడ. సరే ప్రాబ్లం వస్తే వాళ్ళకి వచ్చేది అని చెప్పేసి. ఆమె లేరు, బట్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అంటే ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఎవరిని మేము అనట్లేదు. సమ్ టైమ్స్ ఎవరి వల్లనైనా సరే మిస్టేక్ జరుగుద్ది, అది మేకప్ ఆర్టిస్ట్ వల్ల మిస్టేక్ జరుగుద్ది అని అయితే అస్సలే అనట్లేదు. క్లయింట్ ఏదో చేస్తుంది, క్లయింట్ ఏడవడము ఏదో ఒకటి తన చేంజెస్ ఉంటూనే ఉంటాయి కదా. ఆ టైంలో ఆమెకి చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో అవన్నింటిని బాడీయే చూపిస్తుంది. సో అటువంటిప్పుడు మేకప్ ఆఫ్టర్ ఆల్ మేకప్ అదేమి ప్లాస్టిక్ సర్జరీ ఏదో కాదు కదా. సో అది మెయింటైన్ చేయాలంటే సమ్ టైమ్స్ కొన్ని అయితే ఉంటాయి, చిన్న మేకప్ ఆర్టిస్ట్ మిస్టేక్ కానివ్వండి, ఎవరు క్లయింట్ మిస్టేక్ కానివ్వండి, రెండు చిన్న అయ్యేటప్పుడు చేస్తుంటాం. స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా కనిపించే సెలబ్రిటీ బ్యాక్ స్టేజ్ లో ఎలా ఉంటారు వితౌట్ మేకప్? సెలబ్రిటీస్ అందరూ బాగానే ఉంటారండి, మాక్సిమం బాగున్న వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మాక్సిమం సెలబ్రిటీస్ హెవీ మేకప్ చాలా తక్కువ మంది వేసుకుంటారు, చాలా మంది చాలా లైట్ మేకప్ వేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మూవీస్ లో అయితే అసలు చాలా లైట్
1 or 2 లేయర్స్ మేకపే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఆ పెద్ద స్క్రీన్ పై కనిపించడం ఏంటి, చిన్న పౌడర్ ఉన్నా సరే ఆ పౌడర్ కూడా కనిపిస్తది. సో అంత హెవీ మేకప్స్ ఏమి మూవీస్ కి సెట్ కావు. చాలా న్యాచురల్ మేకప్ ఉంటుంది మూవీస్ లో అయితే. సో మీరు ఎక్కువ వేసిన మేకప్ దేనికి? సినీ వాళ్ళకి వేసారా? లేకుంటే బ్రైడ్స్ కి ఎక్కువ మేకప్ వేస్తారా? యూసేజ్ మేకప్ ది. ఓకే, ఎక్కువగా అయితే బ్రైడ్స్ అని చెప్పుకోవచ్చండి. విపరీతంగా బ్రైడ్స్ కి వేసాం. మూవీస్ లో కూడా నాలెడ్జ్ మంచిగానే ఉంది. ఎటువంటి క్యారెక్టర్స్ కైనా సరే డిజైన్ తక్కువ చేసేస్తాం. యూజ్ చేస్తారు. అంటే మేకప్ అనేది మరీ ఎక్కువ కాకుండా నార్మల్ గా యూజ్ చేస్తారు. బట్ బ్రైడ్స్ కి వచ్చేసరికి చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. ఎస్ ఎస్ మొత్తం వాళ్ళ లైఫ్ లో ఒక్కసారి వస్తుంది కాబట్టి మొత్తం అట్లా కాదు. జస్ట్ కిడింగ్. వాళ్ళ సీరియస్ తీసుకోకండి. వాళ్ళ ఫీచర్స్ అన్ని ఎన్హాన్స్ చేస్తూ డార్క్ స్పాట్స్ ఏమైనా కరెక్షన్ చేయాలి అంటే కరెక్షన్ చేస్తాం. సడన్ గా వాళ్ళ స్కిన్ రియాక్ట్ అవ్వడం చాలా మంది అంటారు మేకప్ వేసుకున్న స్కిన్ సరిగా సెట్ అవ్వదు, రియాక్షన్ వస్తూ ఉంటాయి, ర్యాషెస్ వస్తూ ఉంటాయి అంటారు. అంటే మీరు మేకప్ వేసిన తర్వాత ఎవరికైనా అవ్వడం అట్లా జస్ట్ మిత్ అండి. ఎవరికి వస్తాయని అయితే నేనెందుకు బిలీవ్ చేయను. ఆల్రెడీ ఒక స్కిన్ కి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ మీన్స్ బ్రషెస్, బ్లెండర్స్ ఇటువంటివి యూజ్ చేస్తే వస్తాయి. వాళ్ళ స్కిన్ పైన ఎటువంటి ర్యాషెస్ ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియదు కదా. సో హైజీన్ లేని బ్రషెస్ అండ్ అటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయడం వల్ల వస్తాయి కానీ ప్రొడక్ట్స్ వల్ల అయితే ఏం రావు. నెక్స్ట్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్ని ప్రొడక్ట్స్ కూడా. అండ్ నెక్స్ట్ మంచి బ్రాండెడ్ ఉంటాయి. మరీ తెలియని బ్రాండ్స్ యూజ్ చేస్తే మనం ఏం చెప్పలేం. బట్ ప్రొఫెషనల్ బ్రాండ్స్, మేకప్ బ్రాండ్స్ ఏవైనా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి, స్కిన్ కి ఇంకొంచెం గ్లో ఇస్తాయి, ప్రొటెక్ట్ చేస్తాయి. అదైతే మాత్రం తెలుసుకోవాల్సిన విషయం. చాలా మంది అమెజాన్ లో స్పాన్సర్డ్ బై అని చెప్పేసి కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తారు. అంటే రీసెంట్ ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్స్ సగం కొంటారు, బట్ చూసేసరికి వాళ్ళ స్కిన్ నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్తారు. బట్ స్టిల్ అది ఒక మంచి కంపెనీ అవ్వచ్చు, బట్ స్టిల్ నాకు స్కిన్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు, నాకు కొంచెం ర్యాష్ లో వస్తుంది అంటారు. మేబీ ఆ స్కిన్ ఇష్యూ అంటున్నారా, లేకుంటే నార్మల్ గా ద ప్రోడక్ట్ ఇష్యూ అన్నా, లేదా వీళ్ళు యూజ్ చేసేది తప్పు యూజ్ చేస్తున్నారా? సెన్సిటివ్ స్కిన్ టైప్ ఒకటి ఉంటుందండి. ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్ ఎట్లా ఉంటుందో సెన్సిటివ్ స్కిన్ టైప్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి ముందు నుంచి ఏదైతే సెట్ అవుతుందో అదే యూజ్ చేయాలి. ఫేషియల్స్ అయినా ఏమైనా సరే వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తున్నారో వాటి మీదే వెళ్ళాలి. ఇంకా కొత్త ప్రోడక్ట్స్ అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ చేంజ్ అవ్వచ్చు. ఆ ఇంగ్రీడియంట్ స్కిన్ కి వీళ్ళకి పడకపోవచ్చు. సడన్ చేంజ్ లాగా. యా, ఆమె స్కిన్ కి పడని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. కొందరికి కొన్ని ఫుడ్ తిన్నా సరే ర్యాషెస్ టైప్ ఇట్లా వస్తాయి. సో అది రీజన్ అయితే కానీ అసలు మేకప్ మంచిది కాదు, స్కిన్ పాడైపోతుంది, పిల్లలకు వేయొద్దు, ఇట్లాంటి ఏం నిజంగా చాలా క్వశ్చన్స్ వస్తాయి. నిజంగా పిల్లలకి వేయొద్దు, మేకప్ వేసుకుంటుంటే స్కిన్ ఖరాబ్ అయితే పెద్దగా అయిన తర్వాత హోల్స్ అయిపోతుంది, పోర్స్ వస్తాయి అని చెప్పేసి చాలా మంది అంటారు. ఏం కాదండి, జస్ట్ మిత్. ఎస్, రియల్లీ మిత్. అది అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వీళ్ళు ఒక్కసారి తెలుసుకున్నారంటే అవి అసలు ఎంత ప్రొటెక్ట్ చేస్తాయో స్కిన్ ని తెలుసుకుంటారు. బట్ అంత నాలెడ్జ్ చదివేంత ఓపిక లేదు, వాటి గురించి తెలుసుకునేంత ఓపిక ఎవరికి ఉండదు కనుక అట్లా అనుకుంటారు అంతే. బట్ ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క స్కిన్ ప్రొడక్ట్స్ లో ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా సింపుల్ గా లేవు. దే ఆర్ లైక్ డిఫరెంట్, కంప్లీట్ డైరెక్ట్ కెమికల్ నేమ్ ఇస్తున్నారు కాబట్టి ఇట్స్ చాలా మందికి ఇంకా బద్ధకం గూగుల్లో సెర్చ్ చేసి చూడాలి అంటే. చెక్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. నా స్కిన్ కి ఏమైనా అవుతుంది అని అంటే నేను చెక్ చేసుకోవాలి. ఇంకా సెలబ్రిటీకి లుక్ నచ్చకపోతే ఆ ఆక్వర్డ్ మూమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తారు? మేబీ జస్ట్ థింగ్స్ వర్స్ట్ కేస్ మీ ఫేస్ అవ్వలేదు, బట్ స్టిల్ వర్స్ట్ కేస్ లో నచ్చకపోతే అని అంటే మీరు మొత్తం చేశారు మేకప్, బట్ వాళ్ళకి మిర్రర్ అయితే ఇవ్వలేదు అప్పటి వరకు. మొత్తం మేకప్ అయిన మిర్రర్ ఇచ్చారు, బట్ వాళ్ళు సడన్ గా ఫేస్ ఆక్వర్డ్ గా పెట్టారు. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారు? ఇటువంటి సిచ్యువేషన్స్ నార్మల్ గానే చాలానే ఫేస్ చేస్తుంటాం. సో చేంజ్ చేస్తుంటాం, ఏం చేంజెస్ కావాలి అని అడుగుతాం. సో వాళ్ళు ఏం చేంజెస్ అడిగితే ఆ చేంజెస్ అనేది ఇచ్చేస్తాం అంతే. మోస్ట్లీ నాకు తెలిసి వాళ్ళకి మీరు వేసిన ప్రతి ఒక్కటి నచ్చుతుంది, బట్ స్టిల్ వర్స్ట్ కేసెస్ లో లేదండి, అన్ని నచ్చుతాయని అనవసరం లేదు. మాక్సిమం ట్రై చేస్తాం అన్ని. ఆమె ఏం మాట్లాడుతుంది, ఆమె సరౌండింగ్స్ ఏమున్నాయి, అదేందో మైండ్ రీడర్ తెలుసుకోవాలేమో మేకప్ ఆర్టిస్ట్ అంటే. సో ఇట్లా ఆమె ఏం చెప్తుంది అనేది క్లియర్ గా తెలుసుకుంటాము, అదే విధంగా మేకప్ వేస్తాం. బట్ స్టిల్ ఆమెకి సెట్ అయిందో లేదో, ఆమె చెప్పిన ఆమెకి సెట్ అయిందో లేదో చూసుకోవాలి కదా ఆమె కూడా. సో ఏం చేంజెస్ అనిపిస్తున్నాయో అని అడుగుతాం. చక్కగా నెమ్మదిగా సైలెంట్ గా నీట్ గా అడుగుతాం. సో అడిగిన తర్వాత చేంజెస్ చూపించి చేస్తాం అంతే. 5 minutes టైం ఇచ్చి నాకు ఇంకా కొంచెం గ్లో ఇవ్వండి,
గ్లో చేయండి అని చెప్పేసి. యా జరుగుతూనే ఉంటుంది, కొంచెం జరుగుతూనే టచ్అప్ చేస్తూ ఉంటది. ఉంటుంది అంటారా? ఒక సిచ్యువేషన్ చెప్పొచ్చా లేదో మీరు చెక్ చేసుకోండి. బట్ నాకు ఈ క్వశ్చన్ వినగానే ఒక్కటే గుర్తొచ్చింది. థ్యాంక్ గాడ్ ఈ వీడియో ఆమె చూడొద్దు. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఎవరిని బేస్ చేసుకొని అనట్లేదు. బట్ స్టిల్ అంటే మేకప్ ఆర్టిస్ట్ కి మాక్సిమం మీకు ఏం సూట్ అవుతుందో తెలుస్తుంది. ఆమె ఏం చేశారు అని అంటే మాక్సిమం వాళ్ళ ఉన్న టోన్ కి మేము అడుగుతాం 1 టోన్ ఫెయిర్ ఇమ్మంటారా 2 టోన్స్ ఫెయిర్ ఇమ్మంటారా అని చెప్పేసి. ఇట్లా ఆమె కొంచెం ఎక్కువగానే అడిగింది, వేసేసాను. అప్పటికి నాకు కొంచెం హెవీగా అనిపించింది. సో వాళ్ళు మామ వచ్చారు, ఏంటి డల్గా ఉంది అని అన్నారు. ఏంది ఇట్లానే ఉంది, ఇంకొంచెం ఫెయిర్ అవ్వరా అని అడిగారు. అంటే ఇంకా ఫెయిర్ వేసాను. మళ్ళీ అడిగారు, మళ్ళీ ఇంకా ఫెయిర్ వేసాను. ఇట్లా ఫెయిర్ చేస్తూ ఇంకా ఫెయిర్ కావాలన్నారు. మనకి వైట్ ఉంది కదా, ఆ వైట్ ఫౌండేషన్ తీసి వేసాను. ఆ ఫౌండేషన్ మిక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది తీసి వేసిన తర్వాత ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఫేస్ కి బాడీకి చాలా చేంజ్ ఉంది. సో బాడీని కూడా చేంజ్ చేయమని చెప్పారు. ఇట్స్ ఓకే అని చెప్పేసి అసలు నా పేషెన్స్ లెవెల్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. అసలు పొరపాటుని కూడా అంటే నెక్స్ట్ ఈవెంట్ లేట్ అయిపోతున్నా సరే ఇక్కడ నేను చాలా నిదానంగా, అసలు నాకు వర్కే లేదు నెక్స్ట్ ఈవెంట్ అన్నట్టే వర్క్ చేస్తాను. సో చేతులకి ఇంకా బాడీకి ఎక్కడెక్కడ ఆమె డ్రెస్ గా కొంచెం రివీల్ అవుతుంది, మొత్తం వేసిన తర్వాత పేమెంట్ తీసుకుని వెళ్ళేటప్పుడు డల్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి అని అన్నారు. నార్మల్ మీకు ఎప్పుడైనా అనిపించిందా లోపల ఇన్నర్ ఫీలింగ్, వీళ్ళు మేకప్ వేయడం కన్నా వైట్ వాష్ చేయడం బెటర్ అని చెప్పేసి? నో అండి, అసలు మేకప్ నే నేను ఒక గాడ్ లెక్క ట్రీట్ చేస్తాను. దే ఆర్ ఫ్యూ క్లయింట్స్, కొంతమంది ఎట్లా అంటే చాలా మంది చెప్తారు, అంటే తెలిసిన వాళ్ళు నాకు కూడా కొంతమంది చెప్తారు, వాళ్ళు ఇంత మీకు వాళ్ళు నచ్చదురా, డైరెక్ట్ ఏమంటారు ఒక వైట్ వాష్ చేసాలి అనిపిస్తారు వాళ్ళ ఫేస్ మీద అని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే కొన్ని క్లయింట్స్ సతాయిచ్చే క్లయింట్స్ ఉంటారు కొంతమంది, బట్ మీరు ఫేస్ చేస్తారో నాకే తెలియదు. బట్ ఎందుకు ఫేస్ చేయమండి, డైలీ ఫేస్ చేస్తుంటాం. బట్ వాళ్ళు ఎంత అడిగినా సరే నాకు ఎందుకు, మీరు బయట ఉన్న సంధ్య గారు చెప్తున్నారు కానీ లోపల ఉన్న సంధ్య గారు ఆన్సర్ ఇస్తలేదు నాకు. లోపల ఉండేదే చెప్తున్నాను. వాళ్ళు అంటే ఒక్కోసారి పేషెన్స్ లెవెల్స్ డౌన్ అయిపోయేటప్పుడు వాళ్ళు అడిగింది వాళ్ళకి సెట్ కాదని తెలిసేటప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది చేస్తుంటాం చూసారా, అది కొంచెం పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళు సాటిస్ఫై అయితే సరిపోతుంది అనిపిస్తుంది. కెమెరా మేకప్ అండ్ రియల్ లైఫ్ మేకప్ డిఫరెంట్ ఎంత ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది? అంటే కెమెరా మేకప్ ఇన్ ద సెన్స్ లైక్ మూవీస్ లో మేకప్ కోసం అని అన్నారు, అండ్ రియల్ లైఫ్ లో వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేకప్ వేసుకుంటారు. సో వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నార్మల్ గా అయితే వాళ్ళు బయటికి రారు షూట్ కి, వాళ్ళు మేకప్ వేసుకుని వస్తారు కొంచెమైనా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎంత? ఆల్మోస్ట్ సిమిలర్ గా సెలబ్రిటీస్ గురించి చెప్తున్నా, సెలబ్రిటీస్ అనుకోండి మోస్ట్లీ ఇంట్లోంచి షూట్ లొకేషన్ కి వస్తున్నారు, ఆ టైంలో ఆల్రెడీ వాళ్ళు ఇంటి దగ్గర మేకప్ కొంచెం వేసుకుని వస్తారు, మేకప్ వేసుకుని. చెప్పలేమండి, చాలా తక్కువ మంది లైట్ మేకప్ వేసుకుని వచ్చిన వాళ్ళు. చాలా మంది అంటారు సినిమాస్ చాలా మేకప్ వేసుకుని వస్తారు, మేకప్ వేసుకుని అదంతా ఊరికి అంటుంటారు. మేము డైలీ చూస్తున్న వాళ్ళని కదా, అసలు వీళ్ళైతే మేకప్ మొత్తం తీసేసిన తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత మొత్తం తీసేసి వెళ్తుంటారు. చాలా మంది ఆ హీరోయిన్స్ అయితే సంధ్య చాలా బాగుంది కదా, మనకు తీయాలనిపించట్లేదు అని చెప్పి వెళ్తారు అంతే. వాళ్ళు నార్మల్గా ఉండడమే, వాళ్ళ స్కిన్ కేర్ ఇదంతా స్కిన్ రొటీన్ చాలా మంచిగా ఉంటుంది. సో వాళ్ళ స్కిన్ మంచిగా ఉంటుంది, ఫేస్ ఫీచర్స్ మంచిగా ఉంటాయి. ఎక్కువ మేకప్ వేసుకొని వస్తున్నారు అట్లా బయట మాట్లాడేది ఊరికనే అనుకుంటారు, అసలు బయట హీరోయిన్స్ చూడలేము అని అంటారు. అదంతా ఊరికనే, వాళ్ళు చాలా నీట్ గా ఉంటారు, వాళ్ళ స్కిన్ కేర్ మంచిగా ఉంటుంది, ఫేస్ ఫీచర్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య అన్ని మూవీస్ లో డల్ మేకప్ వచ్చింది, అన్ని డల్ మేకప్స్ ఉన్నాయి ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ అన్ని పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ మూవీస్ వచ్చాయి, అన్ని కూడా టాన్ మేకప్స్ ఉన్నాయి. అటేంటప్పుడు కూడా వాళ్ళు ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఈ మూవీ ఉన్నది రామ్ చరణ్ ది ఇంకా సమంత, నాకు కూడా అదే గుర్తొచ్చింది. మూవీ పేరు రంగస్థలం ఉన్నది. దాంట్లో కూడా అదే లైక్ కంప్లీట్ డల్ కాదు కదా, ఇట్స్ లైక్ కంప్లీట్ ఇంకా గ్రౌండెడ్. అది ఇప్పుడు కూడా లైక్ కొత్త మూవీ ఉంది కదా రామ్ చరణ్, పెద్ది
యా దానికి కూడా మేకప్ ఆల్మోస్ట్ ఇట్లానే ఉన్నది దానికి. ఒకసారి వెళ్ళా షూట్ కోసం అని చెప్పేసి చూస్తే లైక్ నిజంగా ఈ కలర్ ఉండడు కదా రామ్ చరణ్ అనుకున్నా నేను. బట్ యా మళ్ళీ దానికి కూడా ఇప్పుడు మేబీ ట్రెండ్ ఎరా నడుస్తుంది అనుకుంటా దట్ బేస్డ్ ఆన్ మూవీ థీమ్ బట్టి దే ఆర్ మెయింటైనింగ్ ఇట్. అవును. సో మీరు అనుకున్నారా లైక్ అరే మేకప్ వేస్తే ఇంత మంచి గ్లోగా కనిపిస్తున్నారు కదా బట్ నన్ను డల్ మేకప్ వేయమంటున్నారు అని చెప్పేసి ఎప్పుడైనా అంటే వేసారా? వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చేంజ్ అవుతా ఉంటాయి. వాళ్ళని క్యారెక్టర్ తగ్గట్టు మనం డిజైన్ చేయవలసి వస్తుంటుంది. అంటే డైరెక్టర్ మనకి ముందుగానే చెప్తారు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి. సో డిజైన్ చేసేటప్పుడు వాళ్ళకి చూపిస్తుంటారు, ఏంది సంధ్య ఎట్లా తయారు చేసావు, మేకప్ వేస్తే మంచి గ్లోయింగ్ గా ఉంటాం కదా, నువ్వేంది సంధ్య ఎట్లా తయారు చేసావు అని అంటూ ఉంటారు. నాకు ఎప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినా కూడా నాకు సమంత గారు గుర్తొస్తారు. బేబీ మూవీలో సమంత కంప్లీట్ గ్లో అండ్ యంగ్ సడన్ గా ఈ మూవీకి వచ్చేసరికి కంప్లీట్ డల్ మేకప్ తో బ్రౌనీ స్కిన్ తో కంప్లీట్ అవుతుంది. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ టైం అనుకుంటా ఓకే పాపం ఎట్లా ఫీల్ అయి ఉంటారు వీళ్ళు అనుకుంటా నేను. క్యారెక్టర్ ని రెస్పెక్ట్ చేయవలసిందే. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ ఎరాలో మేకప్ ఆర్టిస్ట్ రోల్ అసలు మారిందా ఎప్పుడైనా? చాలా మంది ఇప్పుడు ఎడిటింగ్ అయినా నార్మల్గా జస్ట్ నార్మల్గా రికార్డ్ చేసేస్తారు అండ్ ఎడిటింగ్ టైంలో మేము ఫిల్టర్స్ పెట్టుకుని మేనేజ్ చేస్తామంటారు. సో ఆ టైంలో ఎప్పుడైనా మీ మేకప్ అవసరం లేదు అని ఆ టైంలో ఎప్పుడైనా ఇట్లాంటిది జరిగిందన్నమాట? అంటే అవసరం లేదని చెప్పలేను కానీ చాలానే బాధగా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు అందరూ ఎఫోర్డ్ చేసుకోలేరు. మంచి కెమెరాని, మంచి ఎడిటర్ని, ఫోటోగ్రాఫర్ని అందరూ ఎఫోర్డ్ చేసుకోలేరు. ఇప్పుడు బిగినర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక మోడల్ని తెచ్చుకోవాలి, కాస్ట్యూమ్ తెచ్చుకోవాలి, ఇవన్నీ చేసి ఆమెకి మేకప్ హెయిర్ స్టైల్ వేసి ఇంకా మంచి కెమెరా ఎడిటింగ్ ఇవన్నీ చేసి పోస్ట్ చేసుకోవాలి. సో అట్లా అయితేనే ఫస్ట్ ఏం అడుగుతున్నారు క్లయింట్, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పంపించండి అని అంటారు. సో వాళ్ళకి అనవసరం ఫిల్టరే పెట్టారా, లైటింగ్సే పెట్టారా, ఏం పెట్టారా అనేది వాళ్ళకి తెలియదు. ఏదైతే అట్రాక్టివ్ గా ఉందో అదే కావాలి. సో అటువంటిప్పుడు న్యాచురల్ గా వేసే మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు చాలా వెనకబడిపోయారు, వాళ్ళ వర్క్ తగ్గిపోయింది, చాలానే అయ్యాయి. అటువంటి మేకప్ ఆర్టిస్ట్ మొత్తం అందరూ దిగిపోయారు. ఇన్స్టాగ్రామ్ లో చూసి అందరూ అట్లా చేస్తారని కాదు, ఇన్స్టాగ్రామ్ లో చూసి ఆ ఫిల్టర్స్ ని చూసి మోసపోయిన వాళ్ళైతే చాలా మందే ఉన్నారు. నేను ఈ స్టేజ్ లో చెప్పవలసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కాదు, ఫస్ట్ వాళ్ళ వర్క్ ని చూడండి, వాళ్ళు అసలు జెన్యున్ గా వర్క్ చేస్తున్నారో లేదో చూడండి. బ్రైడ్ అయితే ముందుగానే డెమో తీసుకోండి అని చెప్తాను. సో మీరు ఇది చెప్పిందే లైక్ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసాను నేను. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసాను, రియల్ గా చూస్తే ఇట్స్ లైక్ చేంజ్ ఉన్నది. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసి నార్మల్గా అనుకో లైక్ ఓకే మేబీ లైక్ రికార్డ్ చాలా మంది రికార్డ్ చేస్తారు కదా, దానికి కొంచెం మంచి ఎడిట్ చేసి పెట్టారేమో అనుకున్నా. బట్ దానికన్నా చెప్పాలంటే ఇక్కడ మంచిగా కనిపిస్తున్నారు మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కన్నా. నెక్స్ట్ ఒక్క దాంట్లో కూడా మీకు ఫిల్టర్ కనే కనిపించదు. నేను చూసా ఫిల్టర్స్ కనిపించదు, ఎక్కడ ఫిల్టర్ కనిపించదు, కంప్లీట్ రా డేటా ఉంది మొత్తం అంతా. అది అట్లా తీసింది అట్లా పెట్టిందే ఉంటాయి. ఇంకా ఎడిటింగ్ చేయని ఇంకా పోస్ట్ చేయని అయితే మేబీ 2-3 years బ్యాక్ కూడా ఉన్నాయి. చాలా మంది లైక్ ఇన్స్టా మెయిన్ ఫోటో అండ్ డైరెక్ట్ గా చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ నాకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది, బట్ పీక్ లెవెల్లో ఇట్స్ లైక్ కంప్లీట్ ఆపోజిట్ లెవెల్లో కనిపిస్తుంది. లైక్ అక్కడ ఇక్కడ మంచిగా కనిపిస్తున్నారు కంపేర్ టు ది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ లో. దాంట్లో కంప్లీట్ రా డేటా ఉన్నది. నాకు కావాల్సింది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే. అంటే ఫస్ట్ నన్ను మంచి ఫిల్టర్స్ లో మంచిగా అదేందో హీరోయిన్ కన్నా ఇంకా అట్లా ఎట్లయినా చూసి డైరెక్ట్ చూసి ఇదేంది ఈమె ఎట్లా ఉంది అని అనుకుంటే మంచిగా అనిపిస్తుంది చెప్పండి. చెండాలంగా ఉంటుంది, వాళ్ళ మనసులో ఇంకేమేమో వస్తాయి, ఎందుకు వచ్చింది. నార్మల్ గా ఉండి డైరెక్ట్ గా కూడా అందులో ఎట్లా ఉందో ఇట్లానే. ఈ వర్డ్ నేను చాలా సార్లు విన్నాను. మీరు ఫొటోస్ లో ఎట్లా ఉన్నారో అట్లనే ఉన్నారు, బట్ దానికన్నా ఇంకొంచెం బాగానే ఉన్నారు. అంటే ఈ ఏరాలో మోస్ట్లీ మేకప్ ఫిల్టర్స్ యూజ్ చేస్తారు, నాట్ మేకప్ ఫిల్టర్స్ యూజ్ చేసి పోస్ట్ చేస్తారు. బట్ మీ పోస్ట్ అయితే అట్లా లేదు, నేనైతే ఏమో చూడలేదు. చాలా జెన్యున్ గానే ఉంటాయి, మా క్లాసెస్ అయినా జెన్యున్ గానే ఉంటాయి, మేమైనా జెన్యున్ గానే ఉంటాం. హెచ్డి క్యామ్ లో స్మాలెస్ట్ మిస్టేక్ కూడా కనిపిస్తుంది అని మీరే చెప్పారు. సరే మీరు వేశారు అండ్ సడన్ గా అక్కడ కనిపించింది మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఆ టైంలో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అది ఇది నా వల్ల కొంచెం మంచిగా కనిపించలేదు అని చెప్పేసి? ఖచ్చితంగా. అసలు ఆ మూవీ మొత్తం నా మైండ్ కి పోయి, అంటే ఇంకొక ఏదో మిస్టేక్ వచ్చినంత వరకు కూడా ఆ మిస్టేక్ ఉంటుంది నా మైండ్ లో. ఇది చేశాను అంటే ఎవరు అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ మేము ఏంటంటే ఒక క్యారెక్టర్ ని ఒక చిన్న సీన్ ని చూసామంటే ఓకే మేకప్ బాగానే వచ్చింది, ఎస్ హెయిర్ స్టైల్ బాగానే వచ్చింది, హెయిర్ స్టైల్ ఇక్కడ కొంచెం ఖరాబ్ అయింది, వెళ్ళి ఒకసారి కోమ్ చేయాల్సింది, ఓకే
ఇదే మైండ్ లో ఉంటే ఆ స్టోరీ ఏం జరుగుతుంది అనేది మూవీ సగం సమయంలో మీరు తెలియదేమో. చేసింది కరెక్ట్ చూసుకుంటా పోక అక్కడ. చూసుకుంటాం అంతే. ఆమె మేకప్ కరెక్ట్ ఆన్ పాయింట్ లో ఉందా లేదా, హెయిర్ స్టైల్ పాయింట్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటా. బ్రైడ్ ఎమోషన్ గా ఏడుస్తున్నప్పుడు మేకప్ సేవ్ చేయడం టఫ్ మూమెంటా కాదా? ఏడుస్తున్నప్పుడు పోదు మేకప్, బట్ ఏడుస్తున్నప్పుడు ముందుగానే జాగ్రత్తలు చెప్తాం యాక్చువల్ గా. సో జస్ట్ టిష్యూ కూడా ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ సాఫ్ట్ టిష్యూతో జస్ట్ ట్యాప్ చేయండి, డ్రాగ్ చేయడం చేయొద్దు అని. చాలా ఉంటాయి, ఏడుస్తున్నప్పుడు కంప్లీట్ బ్లాక్ వచ్చి కాజల్ కిందకి డ్రాప్ ఇట్లా సో అవుతుంటది. మాక్సిమం అన్ని వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తామండి. సో అట్లా Perfect. ఏమి అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇఫ్ ఒకవేళ అయితే వాటికి కూడా సొల్యూషన్స్ సెకండ్స్ లో ఉంటాయి. నో ప్రాబ్లం. 2 seconds సంధ్య గారు. వెడ్డింగ్ డే లో రిలేటివ్స్ ఇంటర్ఫేస్ ఎక్కువ ఉంటుందా? మీరు ఈరోజు వెడ్డింగ్ కి వెళ్ళారు, అక్కడ మీరు మేకప్ వేస్తున్నప్పుడు రిలేటివ్స్ Okay, వచ్చి relatives ఇట్లా వేయొచ్చు కదా, అట్లా వేయొచ్చు కదా, ఇట్లా ఎందుకు వేసా అని చెప్పడం జరిగిందా? జరుగుతుంది, నాకైతే Pre- తెలిసిన వరకు అయితే. ప్రతి ఈవెంట్ లో కామన్ పాయింట్, ఎవరైతే ఎక్కువ ఇంటర్ఫేర్ అయ్యారో ఆ బ్రైడ్ పోయిందని, ఆమె మేకప్ అటు ఇటు అయిందని. ఒక్కొక్కరు ఒకటి చెప్తారు, న్యూడ్ ఎందుకు వేశారు, రెడ్ లిప్స్టిక్ వేయాల్సింది కదా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇంకొకరు వస్తారు, అయ్యో సంధ్య రెడ్ లిప్స్టిక్ ఎందుకు వేసావు, న్యూడ్ వేయొచ్చు కదా అని అంటారు. Okay. అంటారు. అంటే అందరికీ తెలుసు ఆమె కూడా పక్కనే ఉంటది చెప్పిన ఆమె, సో ఎవరు ఏం అనలేం. ఆమె చెప్పింది సో నీ తీసేసాను అట్లా ఏం అనలేదు. సో ఇది ఓకేనా అని ఆమెను అడుగుతాం బ్రైడ్ ని. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేంజ్ చేస్తూనే ఉంటారు. చేంజ్ చేసి ఎంతో కొంత ఖరాబ్ చేసేస్తారు. బ్రైడ్ లుక్ ఫైనల్ చేశాక ఆమె అప్రూవ్ చేయడం ఇంపార్టెంటా? ఖచ్చితంగా ఆమెకి నచ్చాలి కదా, ఆమెకి నచ్చిన తర్వాతనే. మీరు చెప్పినట్టు రిలేటివ్స్ అందరూ వేయమని చెప్పారు, అట్లా ఇట్లా లాస్ట్ కి చెప్పి ఒక ఫైనల్ అవుట్పుట్ వచ్చింది అండ్ మీకు కూడా ఓకే పర్లేదు బాగానే నచ్చింది అనుకున్నాను, బట్ బ్రైడ్ కి నచ్చలేదు ఆ టైంలో, ఓకే, బ్రైడ్ చేయడానికి ఇంకేమి లేదు అంటారా? బ్రైడ్ కి నచ్చలేదు అందరికి నచ్చింది అని అంటే ఆమె మాక్సిమం కాంప్రమైజ్ అయిపోతుంది. వాళ్ళ పాయింట్స్ నే ఈమె వింటది, వాళ్ళ డెసిషన్ కే ఈమె మార్క్స్ ఇస్తుంది. సో ఈమెకి బాగా నచ్చి రిలేటివ్స్ ఇదేంటి ఇలా ఉంది అని అన్నారంటే ఆమె డే మొత్తం ఖరాబ్ చేసుకుంటది. అదే అందరికి నచ్చిందని అంటే ఓకే అందరికి నచ్చిందా అని అనుకుంటది. ఎస్, అదైతే నిజం. టాలీవుడ్ లో గ్లామరస్ ప్రెషర్ రియల్ గా ఉంటుందా, లేకుంటే ఆడియన్స్ నిజంగా అనుకున్నట్టు అది ఒక మిస్టేక్? అది ఏం లేదండి, జస్ట్ ఏ మిత్. బట్ కొంచెం గ్లామర్ గా ఫేస్ ఫీచర్స్ మంచిగా ఉన్న వాళ్ళని ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఫెయిర్ స్కిన్ డిమాండ్ ఇంకా ఉంది ఇండస్ట్రీలో? లేదని చెప్పుకోవచ్చు అండి, ఇప్పుడైతే అసలుకే లేదని చెప్పుకోవచ్చు. ప్రతి మూవీ కూడా ట్యాన్ మేకప్ వస్తున్నాయి. మేము రీసెంట్ గా చేసిన ఈ మూవీ అయితే మరీ దారుణంగా ఉంటారు, అసలు పోల్చుకోలేరేమో అట్లా ఉంటుంది. సో అట్లా ఏం కాదు. మేకప్ ఆర్టిస్ట్ కి క్రెడిట్ తక్కువ ఇస్తారా కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్? నో అండి, అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈక్వల్ గా వర్క్ చేస్తేనే మూవీ అవుతుంది. ఎవరి వర్క్ వాళ్ళది, ఎవరితో ఎవరికి కంపేర్ చేసుకోరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, అందరూ కష్టపడి పని చేస్తారు. సో కంప్లీట్ ఈక్వల్ గా ఉంటుంది. ఈక్వల్ గానే ఉంటుంది ఖచ్చితంగా. కాంపిటీషన్ టాక్సిక్ గా ఉంటుంది ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ మధ్యలో? టాక్సిక్ అని ఏం చెప్పలేను, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. నాకు వచ్చిన ఈవెంట్ నేను చేసుకుంటాను, ఇంకొకరికి వచ్చిన ఈవెంట్ ఇంకొకరు చేసుకుంటాను, మంచిగా యూనిటీగా ఉంటామని ఫీల్ అవుతాను. మీరు ఎప్పుడైనా ఇట్లా అనుకున్నారా, అరే ఈవెంట్ నాకు వస్తే బాగుండును అని? నో అండి, మరి అట్లా అనుకోలేదు. మేబీ నాకు వచ్చిన ఈవెంట్ మిస్ అయింది అని అనుకుంటే ఓకే ఎందుకు మిస్ అయిందా అని అనుకుంటాను, ఇక్కడ ఏం జరిగిందా అని 2-3 టైమ్స్ ఆలోచిస్తాను. బట్ స్టిల్ ఓకేలే, ఒక్కొక్కరికి ఎంతమంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్ నైనా ట్రైల్ చేసుకుని ఉంటారు. సో 4-5 మెంబర్స్ కి ఇచ్చేయలేరు కదా, ఎవరినో ఒకరు తీసుకుంటారు. అప్పటికి వాళ్ళకి ఎవరు నచ్చుతుంది అని అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు. అవుట్డోర్ షూట్ లో సడన్ గా రెయిన్ పడినప్పుడు మేకప్ మెల్ట్ అవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారు? రెయిన్ కి మెల్ట్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్ కి మెల్ట్ కాదు మేకప్. మరి ఫోర్స్ గా వచ్చిన ఆ చినుకులకి కొంచెం డిస్టర్బ్ అయితే అయి ఉండొచ్చు, కానీ అంతగా మరి అంత ఫోర్స్ గా వచ్చిన ముందు ఎందుకు షూట్ చేస్తారు? నార్మల్ గా రెయినీ స్పాట్స్ అని ఈవెంట్స్ నార్మల్ ఉంటాయి కదా ఆ మూవీస్ లో, రెయిన్ టైమ్ లో పడినప్పుడు తీద్దామని చెప్పేసి. సో ఆ టైంలో మేము మేకప్ చేసినప్పుడు అది సడన్ గా పోతుంది అనుకున్నారా ఎప్పుడైనా? పోతుంది అనుకోలేదు, అది అంతగా పోదు కూడా.
మాక్సిమం వాటర్ ప్రూఫే ఉంటుంది. మూవీస్లో ఎక్కువగా క్రేలాన్ డర్మా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. కెమెరా ఫ్రెండ్లీ ఉంటాయి. సో అది అంత ఫాస్ట్గా డిస్టర్బ్ కాదు. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే హెవీ మేకప్స్ అనేవి కెమెరా ముందు అంతగా ఉండవు. సో అదొక ప్లస్ పాయింట్. పర్ఫెక్ట్. ఎలక్ట్రిసిటీ ఇష్యూ, ఏసీ ప్రాబ్లమ్, స్వెట్టింగ్, వర్స్ట్ కండిషన్స్ ఎప్పుడు ఫేస్ చేశారు? బాగా ఫేస్ చేస్తుంటామండి. సమ్ టైమ్స్ స్టార్టింగ్ కెరియర్లో అయితే అవుట్డోర్ షూట్స్కి వెళ్తుండే వాళ్ళం. సో అక్కడ వాళ్ళకి ఇష్టం మాతో మేకప్ చేయించుకోవాలని. వాళ్ళకి ఏసీ ఉండేది కాదు. సమ్మర్ సీజన్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. సమ్ టైమ్స్ ఫ్యాన్ కూడా టేబుల్ ఫ్యాన్ ఇట్లా ఉంటుండేది. అడిగినప్పుడు కొంచెం కష్టంగానే అనిపించేది. బట్ స్టిల్ మన టెక్నిక్స్తో మనం వర్క్ చేస్తే ఏం కాదు, నిల్చుంటుంది. సెలబ్రిటీ లేట్గా వచ్చారు కానీ 1 hour చేయాల్సిన మేకప్ 20 minutes ఎప్పుడైనా చేశారా? రోజు చేస్తుంటామండి. రోజు అదే పని చేస్తుంటా. అసలు మేకప్ ఆర్టిస్ట్ అంటేనే అదేందో స్పీడ్, దానికి ఇంకేదో నేమ్ పెట్టాలి యాక్చువల్గా. 2 hours చేయవలసిన ఫుల్ మేకోవర్ అనేది ఒక 20-30 minutes చేయాలని చెప్తుంటారు. చాలా ఇంకా ఎక్కువ జరుగుతూనే ఉంటుంది అంటారా? జరుగుతూనే ఉంటాయి. మేకప్ కంప్లీట్ అయ్యాక క్లయింట్ ఎమోషన్ అయ్యి ఎప్పుడైనా హగ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మీకు? చాలా బాగుంది అని చెప్పేసి. హగ్ చేసుకునే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మరి ఎమోషనల్ గా కాదు, ఎమోషనల్ అంటే చాలా బాగుంది అని చాలా చెప్పేసి. బాగుంది అని హగ్ చేసుకుంటారు. అవును, అటువంటి మూమెంట్స్ కొంచెం ఇంకా వర్క్ చేయడానికి మాకు హెల్ప్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ముందు వాళ్ళకి రియాక్షన్ ఎట్లా ఉంటదంటే, ఓకే నేను హగ్ చేసుకోవడం వల్ల హగ్ చేసుకుని అనిపిస్తుంది. మాకు 2-3 రోజుల వరకు అదే ఉంటది. చేసిన ఇప్పుడు దానికి ఒక reveal ఫ్రూట్ఫుల్ చేస్తుందా? రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి. యా, మాకు ప్రతిదీ ఒక ఎక్స్పెరిమెంట్ లానే ఉంటది. సో కొత్తగా ట్రై చేస్తుంటాం కదా, చాలా బాగా అనిపిస్తుంటది. బోరింగ్ అనిపించదు మా జాబ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే వర్క్ డైలీ చేసాం అనుకోండి, అది బోరింగ్ అనిపిస్తుంటది. బట్ మీతో అనుకుంటుంటారేమో, ఓకే డైలీ ఒకే వర్క్ చేస్తారు, మేకప్ వేస్తారు, లిప్స్టిక్ పెడతారు ఇట్లా అనుకొని. బట్ వాళ్ళ లిప్ షేప్ వేరు, వాళ్ళ ఐ షేప్ వేరు, వాళ్ళ ఫేస్ షేప్ వేరు, వాళ్ళ ఫేస్ టైప్ కూడా వేరు. సో మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మా వర్క్ లో. మీ కెరీర్ లో మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ ఏంటి? ఏదైనా అవార్డ్ ఫంక్షన్ లో? చాలా Awards ఉన్నాయి. అయితే, అట్లా ఏం కాదు. ప్రౌడ్ మూమెంట్ అవార్డ్స్ లో అయితే ఇంటర్నేషనల్ హెయిర్ స్టైలింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అక్కడ నుంచి నాకు రికగ్నిషన్ కూడా మంచిగా వచ్చింది. అందరికి తెలియడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఇంకొంచెం నాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డమ్మీస్, స్టాండ్స్ ఇవన్నీ కూడా స్పాన్సర్ చేయడం, ఇంకా నీకు ఏ హెయిర్ స్టైల్స్ వచ్చు చేసి చూపించు అనడం, ఇవన్నీ కూడా నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాయి. బాగున్నాయి. అదొకటి. అంటే అవార్డ్ మూమెంట్స్ అంటే ఇటువంటివి ఉంటాయి. అవార్డ్స్ అయితే సెమినార్స్ లో వీటిలో చాలాసార్లు తీసుకున్నాను. ఒకవేళ అంటే మనీ అందరికీ ఇష్టమైన థింగే కదా. సో ఒకే ఈవెంట్ లో స్టార్టింగ్ కెరియర్ లోనే ఒకే ఈవెంట్ లో 1 lakh వచ్చింది. అప్పుడు ప్రౌడ్ గా అనిపించింది. అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అండి. బట్ స్టిల్ అది కొంచెం మంచిగా అనిపించింది. ఆ టైంలో 1 lakh ఒకటే ఈవెంట్ లో వచ్చింది ఒకే అంటే ఈవెంట్ లో వచ్చిందండి. అంటే ఇంట్లో వాళ్ళు నార్మల్ గా 20,000 30,000 జాబ్ వస్తేనే వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతుంటారు. బట్ నాకు ఒక బ్యాడ్ నేమ్ కూడా ఉంది. అంటే ఎవరైతే అమ్మాయిలు వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు 20-30,000 ఇట్లా వర్క్ చేస్తూ ఉంటారు కదా. యాక్చువల్ అమ్మాయిలు వర్క్ చేయడమే కొంచెం గొప్పగా చెప్పుకుంటాం, ప్రౌడ్ గా చెప్పుకుంటాం. ఈ సంధ్య వచ్చింది, అటువంటి మూమెంట్స్ అన్నింటినీ ఖరాబ్ చేసింది అసలు అని అంటూ ఉంటారు జస్ట్. మీ మేకప్ తో ఒక సెలబ్రిటీ కాన్ఫిడెన్స్ చేంజ్ చేశారు ఎప్పుడైనా? అసలు మేకప్ అంటేనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది. సో మనం మంచిగా ఉన్నాం, మనం అందంగా కనిపిస్తున్నాం అని అంటే మనం మంచిగా మాట్లాడగలం, అదొక కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే చాలా చాలా చేసేయగలం. మేకప్ ఆర్టిస్ట్ గా కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ ఆర్టిస్ట్ అని పిలవచ్చు మిమ్మల్ని, కరెక్టే అనుకుంటా. ఖచ్చితంగా కదా, చిటికలో చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇంత చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ దగ్గర నుంచి, బట్ లెట్స్ ప్లే సమ్ ఫన్ టైం. ఓకే. క్విక్ గా ఆన్సర్ చేయాలి, ఓ నో థింకింగ్. ఓ వాట్ డు యు సెలెక్ట్, బోల్డ్ లుక్ ఆర్ నేచురల్ లుక్? natural look for clients. బ్రైడ్ మేకప్ ఆర్ ఫిల్మ్ షూట్ మేకప్? Film shoot. బ్రైడ్ మేకప్స్. నో ఆన్సర్ అక్కడ నుంచి వస్తుంది మీకు. మ్యాటీ ఆర్ గ్లాసీ?
మ్యాట్. ఎర్లీ మార్నింగ్ షూట్స్ ఆర్ నైట్ ఈవెంట్స్? నైట్ ఈవెంట్స్. ప్రశాంతంగా ఉంటుందా? యా. సుకున్. కామ్ క్లయింట్స్ ఆర్ హైపర్ క్లయింట్స్? Calm. సింపుల్ గా కామ్ చెప్పేసి. యా. హైపర్ క్లయింట్స్ నుండి చాలా నేర్చుకోవచ్చు. బట్ కామ్ గా క్లయింట్ ఉన్నారనుకోండి, నీట్ గా దే వర్క్ విల్ బి యాక్సెప్టింగ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ బట్ నెక్స్ట్ వర్క్ కూడా నీట్ గా చేసేసుకోవచ్చు. బట్ హైపర్ క్లయింట్స్ వల్లనే అసలు వర్క్ వస్తుంది. సో హైపర్ క్లయింట్స్ గెట్ రెడీ టు బి మోర్ హైపర్. ఇలాంటి వాళ్ళ కోసం ఇమాజిన్ సిచ్యువేషన్స్ ఓకే. అండ్ మీ రియాక్షన్ చేయండి. సారీ చెప్పండి. క్లయింట్ లాస్ట్ మినిట్ లో ఇంకా గ్లో కావాలి అంటే మీ రియాక్షన్ ఏంటి? క్విక్ ఆన్సర్స్. ఓకే మ్యామ్. ఇన్నర్ సైడ్ కంట్రోల్. అదే అంటున్నా. ఓకే మ్యామ్. సెలబ్రిటీ లేట్ గా వచ్చి 20 minutes లో రెడీ చేయాలి అంటే ఇంకేముంటాం, ఓకే అంటాం. బట్ స్టిల్ ఉంటది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. మేకప్ అయ్యాక క్లయింట్ మిర్రర్ చూసి సైలెంట్ గా చూస్తూనే ఉన్నారు, నో రియాక్షన్. మేబీ హార్ట్ అటాక్ వచ్చి అక్కడే పడిపోతామేమో అంత టైం సైలెంట్ గా చూస్తే. ఆల్రెడీ చెప్పా కదా మినీ హార్ట్ అటాక్ వస్తుంటది అని చెప్పి. సో ఇంకా ఆమె సైలెంట్ గానే ఉంటే వీక్ గా ఉన్న వాళ్ళు అయితే పడతారు. సో రాపిడ్ ఫైర్, ఇది వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ థింగ్ టు మీ. మోస్ట్ డిమాండింగ్ క్లయింట్ టైం? బ్రైడల్ క్లయింట్. మేకప్ మిత్ బిగ్గెస్ట్ నాన్ సెన్స్ ఏంటి? హెచ్డి గ్లో, 3D గ్లో, 5D గ్లో ఇవన్నీ అసలు మిత్ అండి. అవి ఏమి ఉండవు. మ్యాట్ ఫినిష్, గ్లాజీ ఫినిష్ ఇట్లానే ఉంటాయి. బ్రైడ్ లో కామన్ మిస్టేక్? లేట్గా వస్తుందండి. లేట్గా వచ్చి తొందర పెడుతూ ఉంటారు. సో ఒక క్లయింట్ లేట్ అయింది అనుకోండి, మాకు సెకండ్ క్లయింట్ లేట్ అవుతుంది. సెకండ్ క్లయింట్ నుండి థర్డ్ క్లయింట్, అండ్ నెక్స్ట్ వీళ్ళందరూ ఫోన్స్ కూడా ఆన్సర్ చేయాలి. వాళ్ళు టెన్షన్లో ఉంటారు, వాళ్ళు ఏదైనా డౌట్ అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కొంచెం మేనేజ్ చేయాలి అని అంటే క్లయింట్ ఫస్ట్ కొంచెం టైంకి వచ్చారనుకోండి, మంచిగా కూర్చొని చేసుకోవచ్చు మేకప్. ఇండైరెక్ట్ గా ఈ రోజు లేట్ అయింది ఎందుకంటే బ్రైడ్ వాళ్ళ లేట్ అయిందని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. ఓకే, వర్స్ట్ మేకప్ ట్రెండ్? ట్రెండింగ్ ఎప్పుడు కూడా వర్స్ట్ ఉండదని మంచిగానే ఉంటుంది. వన్ సెలబ్రిటీ లుక్ రీక్రియేట్ చేయాలి అని ఎవరిది? ఎవరు ఆమె? అనుపమ పరమేశ్వర్. ఆమె మేకప్ వేసుకోదు అనుకుంటా. ఐ గెస్ ఆమె అంతే మేకప్ కనిపించదు ఆమె ఫేస్ మీద. వేసుకుంటారు, బట్ ఆమె వేసుకుంటారు. చాలా సీన్స్ లో ఆమె నో నేచురల్ గా మేకప్. కనిపిస్తుంది. ఆమెకి మేకప్ ఆర్టిస్ట్ అంటే ఎవరు ఉండరు. బట్ ఆమె హెయిర్ స్టైల్ ఇవన్నీ ఎన్నిసార్లు క్రియేట్ చేసినా నాకు అది ఎందుకు మళ్ళీ క్రియేట్ చేయాలనిపిస్తుంటది. టాయిలెట్ లో గ్లామర్ ప్రెషర్ ఉంటుందా? అట్లా ఏమి ఉండదండి. ఇట్స్ అ మిత్. మీ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూమెంట్? డిజాస్టర్ మూమెంట్ ఏం జరగలేదు, అంత సాఫ్ గా నడుస్తుంది ఇప్పటివరకు. అంత మంచిగానే నడుస్తుంది. అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, కానీ వాటి వల్ల ఇంకొంచెం నేర్చుకుంటూ ఇంకొంచెం ముందుగానే వెళ్తున్నాం. పర్ఫెక్ట్. కాంపిటీషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎవరు క్లయింట్స్ వాళ్ళకు ఉంటారండి. అసలు కాంపిటీషన్ అని ఎప్పుడు అనిపించదు. నేను వర్క్ చేస్తూ ఉంటే నా క్లయింట్స్ పెరుగుతూ ఉంటారు, నాకు క్లయింట్స్ పిలుస్తూ ఉంటారు, నాకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అంతేకాని కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది అని ఎక్కువగా ఎప్పుడు అనిపించలేదు. చాలా మంది అంటుంటారు నేను కూడా ఒక మేకప్ ఆర్టిస్ట్ ని అని చెప్పేసి అసిస్ట్ గా ఉంటారు వాళ్ళకి, హీరో వాళ్ళకి పక్కన మిర్రర్ పట్టుకుని అవన్నీ చూసుకుని పక్కన చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా దట్ అరే నేను ఇంత మంచి మేకప్ వేసా కానీ వాళ్ళు మిర్రర్ చూపించి కొంచెం వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు మేకప్ ని అని చెప్పేసి? వాళ్ళేం డిస్టర్బ్ చేయరండి. ఎప్పుడు ఒకరు అవ్వలేదు. చేసిన మేకప్ మాక్సిమం ఇంకొకరు టచ్ చేయరు. మరి ఎవరు లేరు అంటేనే టచ్ చేస్తూ ఉంటారు. మూవీస్ లో అయితే అసలుకే టచ్ చేయరు. యా, నేను మేకప్ చేసి వెళ్ళానంటే నా స్టాఫ్ ఉంటారు. అట్లానే కంపల్సరీ ఉండవలసిందే. నెక్స్ట్ మూవీస్ లో చిన్న అటు ఇటు టైం జరగడం కూడా అవ్వకూడదు. ఎందుకోసం అంటే చాలా మంది వెయిట్ చేస్తుంటారు, చాలా డిపార్ట్మెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి అక్కడ. ఒక్కరి వలన కూడా లేట్ అవ్వకూడదు.
లేట్ అయిందంటే షార్ట్ ఆగిపోతూ ఉంటుంది. Hmm. సో మాటలు పడతారు. మేకప్ ఆర్టిస్ట్కి సెల్ఫ్ మేకప్కి టైం దొరుకుతుందా? దొరుకుతుందండి. నో వన్ ఈస్ టూ బిజీ అంటారు కదా. అండ్ నెక్స్ట్ నేను క్లాసెస్లో చెప్పిందైనా సరే, రియల్ లైఫ్లో చేసిందైనా సరే, కంపల్సరీ గ్రూమింగ్ 100%. నేనైతే క్లాస్లోనికి కూడా రానియను అని అంటాను. కంపల్సరీ గ్రూమింగ్ కూడా మార్క్స్ ఇస్తాను. ఫస్ట్ మనం ఎట్లా కనిపిస్తేనే క్లయింట్ ఓకే ఈమె ఇట్లా కనిపిస్తుందంటే మనల్ని కూడా మంచిగా చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ మనల్ని చూడగానే వస్తుంది ఆమెకి. సో ఈ కాన్ఫిడెన్స్ ప్రతి మేకప్ ఆర్టిస్ట్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళు వర్క్ చేయకుండానే మార్క్స్ తీసేసుకుంటున్నారు కదా. సో గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత బిజీగా ఉన్నా సరే గ్రూమింగ్ కోసం టైం తీయవలసిందే. హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ క్రిటిక్ ఉంటుందా? అట్లా ఏమి ఉండదండి. అందరూ సపోర్టింగ్ గా ఉంటారు. స్టార్టింగ్ కెరియర్ ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అంటే మనం సక్సెస్ అవుతామో తెలియదు, మంచి పని చేస్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు వాళ్ళకి. సో మనం సక్సెస్ అవుతామని అందరూ కూడా ట్రస్ట్ చేయకపోవచ్చు. సో అటువంటప్పుడు సపోర్ట్ ఎక్కువగా రాదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంది. తర్వాత సక్సెస్ అయిన నుండి అందరూ మన వాళ్ళు అవుతారు, అందరూ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది మేకప్ ఫీల్డ్ అని కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళు ఒక స్టార్ట్అప్ చేస్తున్నారు అని అంటే స్టార్టింగ్ లో చాలా చాలా కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటాం. సపోర్ట్ ఎవరిది, నువ్వు చేస్తావు ఓకే అని అంటారు. ఆయన మళ్ళీ ఈ మాటలు ఏమి పట్టించుకోకుండా పైకి వెళ్తారో అప్పుడు ఆయన మాటలు వింటారు వీళ్ళు. ఓకే, ఆఫ్ డేలో సంధ్య ఎలా ఉంటుంది? గ్లామ్ ఆర్ జస్ట్ సింపుల్? పిచ్చి దాని లెక్క ఉంటాను. మేము గుర్తుపట్టలేరేమో. మరి ఇన్స్టాలో పోస్ట్ కన్నా గౌరవం ఉంటారా? అదైనా బెటర్ అంటారా? లేదా, అది చండాలంగానే ఉంటాను, అస్సలుగా మంచిగా ఉంటాను. మేము గుర్తుపట్టలేదు, ఈమె ఒక్కరేనా అని అనుకుంటారేమో, అట్లా ఉంటారేమో. సో బయట కనిపించినా మీరు గుర్తుపట్టలేరు ఏమీ. మన ఆడియన్స్ లో చాలా మంది మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళకి 5 టిప్స్ చెప్పండి మీ సైడ్ నుంచి. 5 టిప్స్. ఒకవేళ ఆల్రెడీ నేర్చుకున్నారు మేకప్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లయింట్స్ ఉన్నా లేకపోయినా సరే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నెక్స్ట్ ప్రొడక్ట్స్ పైన చాలా ఇన్వెస్ట్మెంట్ ఏం చేయొద్దు. బేసిక్ ప్రొడక్ట్స్ క్రైలాన్ డెర్మాతోనే స్టార్ట్అప్ చేయండి. వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. బ్రైడ్స్కి 3 ఇంపార్టెంట్ సజెషన్స్. బ్రైడ్స్కి అయితే ఫస్ట్ ఒకటే చెప్తాను, టైంకి రండి. మేము మనశ్శాంతిగా ఉంటాము, మీరు మనశ్శాంతిగానే ఉంటారు. అండ్ నెక్స్ట్ మేకప్ ఆర్టిస్ట్ని చూసుకునే ముందు, బుక్ చేసుకునే ముందు ఫస్ట్ ఆమె ఆల్రెడీ వర్క్ తెలిసిన వాళ్ళే అని అంటే ఇట్స్ ఓకే ఫైన్. ఆల్రెడీ వర్క్ తెలిసిన వాళ్ళతో ఇంకేం ప్రాబ్లం ఉండదు. బట్ కొత్తగా ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో చూసుకున్నాము, ఇంకెవరో రిఫర్ చేస్తారు అని అంటే మాత్రం ఫస్ట్ డెమో తీసుకోవాలి. డెమో తీసుకుంటేనే వాళ్ళకి ఆ రోజు టెన్షన్ ఫీల్ ఉండరు. నెక్స్ట్ ఇప్పుడు నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో ఎవరు చెప్పలేకపోతున్నారు, చాలా మంది మోసపోతున్నారు అసలు. సో ఇదొకటి. నెక్స్ట్ డ్రెస్ ఫిట్టింగ్, జ్యువెలరీ అన్నీ కూడా ఒక బాక్స్లో సెటప్ చేసుకుని ఉంచుకోండి ఆ డే కోసం. కొంచెం మిస్ అయినా సరే వాళ్ళ డే ఎట్లైనా ఖరాబ్ అవుతుంది, వాళ్ళ మెయిన్ డే. మేము నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళడం కూడా ఈ థింగ్ దొరకట్లేదు అన్న విషయంలో విడిచిపెట్టి వెళ్ళిపోలేము. సో వాళ్ళతో పాటు మేము కూడా వెయిట్ చేయవలసి వస్తుంది. బిగినర్ మేకప్ కిట్ లో మస్ట్ ఐటమ్ ఫస్ట్ అంటే అన్నెసెసరీ థింగ్స్, ఇది లేకపోయినా పర్వాలేదు అన్న థింగ్స్ అయితే విడిచిపెట్టేద్దాం. మాయిశ్చరైజర్ చాలా 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 ఇంపార్టెంట్. వితౌట్ మాయిశ్చరైజర్ అసలు మేకప్ చేయలేం. ప్రైమర్ అదొక మిత్. ప్రైమర్ లేకపోయినా సరే మీరు అన్ని చేయగలరు. ప్రైమర్ అసలు వేసుకుంటే ఇంకా కొంచెం ప్రొడక్ట్ ఎక్కువ పెట్టేస్తున్నాం స్కిన్ పైన అన్న ఫీలే తప్ప దానివల్ల వచ్చిన యూజ్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇఫ్ కలర్ కరెక్టర్స్ స్కిప్ చేయొచ్చు. మీ స్కిన్ టోన్కి మీ డార్క్నెస్కి తగ్గట్టు డార్క్ని డార్క్తోనే కట్ చేయాలి కనుక డార్క్ షేడ్ ఏమైనా పెట్టుకోవచ్చు. కన్సీలర్స్ నెక్స్ట్ మీ స్కిన్ టోన్కి తగ్గట్టు ఒక కన్సీలర్ పెట్టుకుంటే చాలు, క్లియర్. నెక్స్ట్ బ్లష్ ఒకటి, కాంటోర్ ఒకటి, లిప్స్టిక్. పర్ఫెక్ట్, సింపుల్. ఓకే, ఇది ఫర్ ఫీమేల్. ఫర్ మేల్? ఫర్ మేల్ వాళ్ళు ఎట్లయినా బాగానే ఉంటారు. వాళ్ళకి యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్తా అండి. ఇంతవరకు క్వశ్చన్స్ అడిగా మీకు బ్రైడ్స్ కి అండ్ యాక్ట్రెస్ కి అడిగా, బట్
హీరోస్ కి ఎప్పుడైనా చేశారా? ఇది అడగడం మర్చిపోయినా నేను అసలు. చేసామండి, చాలానే చేస్తూ ఉంటాం. బట్ ఎవరికి కొంచెం మీరు ఏమైనా ఎక్కువ కొంచెం ఇది ఆలోచిస్తారా? వీళ్ళకి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎవరికి ఆలోచిస్తారు? హీరోయిన్స్ కా హీరోస్ కా ఎక్కువ? ఎందుకంటే హీరోస్ అయితే మాక్సిమం తక్కువ చేస్తారు చెప్పాలి అంటే. బట్ స్టిల్ అసలు మంచిగా అంటే గ్రూమ్ విషయంలో అయినా సరే, హీరో విషయంలో అయినా సరే ఈజీగా తక్కువ టైంలో యాక్టింగ్ చేస్తూ డబ్బులు తీసుకోవచ్చు అంటే గ్రూమ్సే, మీన్స్ ఫీమేల్సే. వాళ్ళకి ప్రొడక్ట్ ఏం పట్టదు. కొంచెం ఇంకా వెయ్యట్లేదు, అప్పటికి ఎక్కువైపోయిందేమో సంధ్య అని అంటారు. ఇంకా స్టార్ట్ చేయకముందు ఇంకా మాయిశ్చరైజర్ పెట్టేటప్పుడే ఇంకా మిర్రర్ లో చూస్తారు, కొంచెం ఎక్కువైపోయిందేమో సంధ్య అని అంటారు. సార్ ఇంకా మాయిశ్చరైజర్ పెట్టా, మాయిశ్చరైజర్ లో టింట్స్ ఏమి ఉండవు అని చెప్తా. ఓకే, చాలా తక్కువగానే వెయ్యి అని అంటారు. బట్ వాళ్ళకి తగ్గట్టు చాలా మినిమల్ ప్రోడక్ట్ వేస్తాం. హెయిర్ కొంచెం బ్లో డ్రై చేసి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఏం కావాలనుకుంటే అడిగి సెట్ చేస్తాం. మేకప్ అంటే బ్యూటీ ఎన్హాన్స్ చేయడం అని చాలా అంటారు. చాలా మంది కూడా అంటారు దాన్ని. కానీ కాన్ఫిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా మేకప్ అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది, బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఆమెను ఏదో లెక్క చేంజ్ చేసేయలేము. స్టార్టింగ్ అండి అంటే ఇప్పుడు చాలా మంది మేకప్ వేసేసుకుంటున్నారు. అందరికీ మేకప్ గురించి తెలుసు, అసలు మేకప్ అంటే ఏంటో తెలుసు. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక హీరోయిన్ పిక్చర్ తీసుకొని వచ్చింది. ఆమె ఫస్ట్ టైం మేకప్ వేసుకుంటున్నాను, ఈమె లెక్క నన్ను చేయాలి అని అన్నారు. అని అంటే ఆమె లెక్క ఆమె కారండి, జస్ట్ ఆమె ఫీచర్స్ని జస్ట్ మనం ఎన్హాన్స్ చేయగలం. అంటే కొంచెం కాంటోరింగ్ చేస్తాము, నోస్ కాంటోరింగ్ చేస్తాము, ఆమెకి హైలైటింగ్ అంటే అందంగా ఉన్న ఫీచర్స్ని ఇంకొంచెం హైలైటింగ్ చేస్తాం. కొంచెం డౌన్ ఉన్న ఫీచర్స్ని ఇంకొంచెం కాంటోరింగ్తో ఇట్లా డౌన్ చేస్తాం. అవి కొంచెం హైలైట్ అవ్వకుండా చూసుకుంటాము. లిప్ షేప్ కొంచెం పెద్దది ఉంటే కొంచెం ఇన్నర్ లైన్ చేస్తాం, కొంచెం చిన్నది ఉంటే అవుటర్ లైన్ చేస్తాం. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్తో వాటిని ఎన్హాన్స్ చేస్తాం, అంతేగాని ఇంకొకరిలే మార్చేయలేము. సో వాళ్ళు అట్లా అనుకునేవారు. బట్ ఇప్పుడైతే అటువంటి క్లయింట్స్ కనిపించట్లేదు. ఇప్పుడు అందరూ వేసేసుకుంటున్నారు, అందరికీ తెలుస్తుంది అని అంటే అర్థమైంది. బట్ స్టార్టింగ్లో అయితే నేను చాలా మంది క్లయింట్స్ని అటువంటి వాళ్ళని ఫేస్ చేస్తుండేదాన్ని, ఎప్పటి నుండో ఉన్నాం కదా. సో అట్లా ఇన్ని మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ మేకప్ వేసుకుంటారు చాలా మంది. బట్ హోమ్ రెమెడీతో మేకప్ వేసుకునేది ఏదైనా ప్రోడక్ట్ మీరు చెప్పగలరా? మేకప్ వేసుకునేది హోమ్ రెమెడీతో వాళ్ళ ఫేస్ మేకప్ వేసుకున్నట్టు గ్లో చేసేది. హోమ్ రెమెడీతో మీరు మేకప్ అంతా ప్రతి ఒక్కటి కెమికల్స్ యూజ్ చేస్తారు దానికి. అవును. బట్ హోమ్ రెమెడీతో ఇది యూజ్ చేయకుండా సేమ్ అట్లానే కనిపించేలాగా ఈ క్వశ్చన్ నాకు ఇచ్చారా అండి? ఇది ఇవ్వలేదు. నేను క్వశ్చన్ మిస్ చేశాను, నేను అందుకు అడుగుతున్నా నేను. ఓకే, జస్ట్ లిప్స్టిక్ అయితే మాత్రం బీట్రూట్ యూజ్ చేయొచ్చు, అలానే బ్లష్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అదే బీట్రూట్తో కొంచెం ఐ మేకప్ కూడా చేసుకోవచ్చు. బ్లష్ మేకప్ అండి, బ్లష్ మేకప్ అన్నారు. బ్లషింగ్ అంటున్నారు కదా మీరు, కంప్లీట్ బ్లష్ చేయడం అది. యా, ఆ బీట్రూట్ యొక్క రెడ్నెస్ ఉంటుంది కదా, ఆ పింక్నెస్ తోనే లిప్ టింట్ లెక్క యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లషర్ గా యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ ఐ మేకప్ గా యూజ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా మేకప్ కాజల్ అంటే అది పురాతన కాలం నుండి అది న్యాచురల్ గానే తయారై వస్తుంది. అది అంతే కదా. యా, మీరు ఎప్పుడైనా మేకప్ వేసే ముందు మీరు చెప్పారా ప్రియారిటీగా ఇది ఏమి అప్లై చేయకుండా రండి, నార్మల్స్ ఇది ఏమైనా చేసుకుని రండి ఇంట్లో, జస్ట్ అప్లై సంథింగ్ అని చెప్పేసి ఇంట్లో ఒక నైట్ అట్లా ఒక రోజు ముందు? యా, ప్రీకేర్ ముందుగానే చెప్తూ ఉంటామండి, ఇట్లా చేయండి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఫేషియల్స్ చేసుకునేటప్పుడు అయినా సరే కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఏమి ట్రై చేయొద్దు. బ్రైడల్ ప్యాకేజ్ ఇది ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ తీసుకుందాం, లగ్జరీ తీసుకుందాం అట్లా ఏం పోవద్దు. ఆల్రెడీ మీరు ఏం చేస్తున్నారో అయ్యే చేస్తురండి అని చెప్తూ ఉంటాను. కొత్తగా ట్రై చేయడం వల్ల వాళ్ళ ఫేస్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో సింపుల్ 5 టిప్స్ మీరు ఇంట్లో ఉండే వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళ ఫేస్ మంచిగా మేకప్ అవసరం లేదు బట్ నీట్ గా మెయింటైన్ చేయడానికి 2 or 3 Fine. టిప్స్ అట్లీస్ట్. ఫస్ట్ మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. నెక్స్ట్ సిటిఎం ఫస్ట్ ఇంపార్టెంట్. సిటిఎం మీన్స్ క్లిన్జింగ్. క్లీన్ గా ఫేస్ ని ఎప్పుడు పెట్టుకోవాలి, తర్వాత టోనింగ్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజింగ్. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 చేస్తే అసలు ఏం అవసరం లేదని చెప్తాను. సింపుల్ సరిపోతుంది, మేకప్ కూడా అవసరం లేదు చాలా మందికి ఇట్లాంటివి చేస్తే అంటారు. అవును. Okay. నెక్స్ట్ న్యాచురల్ గా రెమెడీ అని అంటే మనం ఎక్కువగా సున్నిపిండి ఉంటుంది కదా,
దాన్ని మంచిగా యూజ్ చేయడం వల్ల మనకి ఒక స్క్రబ్ లెక్క యూజ్ అవుతుంది. డెడ్ స్కిన్‌ని రిమూవ్ చేస్తుంది. హ్మ్. ఇట్లా మనకి సున్నిపిండిలో చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి కదా! అన్నీ కూడా మనకి స్కిన్ కేర్‌గా యూజ్ అవుతాయి. మీరిప్పుడు సక్సెస్ స్టేజ్‌లో ఉన్నారు. 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న సంధ్యకి మెసేజ్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ నేను రిగ్రెట్ అయ్యే డేస్ అంటూ ఏమి ఉండవండి. ఎందుకుండయో చెప్తాను. నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానేమో అనుకోవచ్చు. బట్ స్టిల్ నేను ప్రతి డేని కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే వెళ్ళాను. సో, ఆహ్, నెక్స్ట్ మనీతో చాలా వస్తాయని నేర్చుకున్నాను. నెక్స్ట్ హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా చేయొచ్చు. నేచర్ అనేది మనకి మంచిగా సపోర్ట్ చేస్తుంది. మనం ఒక పని అనుకున్నాము అనంటే నేచర్ సపోర్ట్ కూడా అంతగానే ఉంటుంది. సో, ఎవరైనా ఏదైనా చేయాలి అనుకునేటప్పుడు స్టార్ట్ చేసేయడం బెటర్. ఇంకా, ఇంకా టైం ఉంది అని ఇంకా దాన్ని లాంగ్ చేయకుండా స్టార్ట్ చేశారంటే నేచరే మీకు సపోర్ట్ చేస్తుంది. అన్ని దారుల్ని కూడా నేచరే చూపిస్తుంటుంది. అదైతే మాత్రం నిజం. ఓకే. నేను అడిగిన క్వెషన్‌కి మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే నాకు చెప్పలేదు ఇంకా. ఓకే. ఏం అడిగారు యాక్చువల్లీ? ప్రెజెంట్ ఉన్న సంధ్య 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న సంధ్యకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఏమి అనాలనుకోవట్లేదు. బట్ స్టిల్ మ్యారేజ్ ఇటువంటి ఏం కాకున్నా ఇంకా పెద్ద పెద్ద డ్రీమ్స్‌ని అచీవ్ చేసుకోవాలి. సో, మీరొచ్చిన మేకప్ ఆర్టిస్ట్‌గా వచ్చిన రూట్ కాకుండా ఇంకొక రూట్ ఏమైనా సెలెక్ట్ చేసుకోమని చెప్పాలనుకుంటున్నారా? లేకుంటే ఇది ఓకే. ఇటు సైడ్ కూడా రావచ్చు నువ్వు అని చెప్పాలనుకుంటున్నారా? ఇది ఓకే. బట్ నాకింకా చాలానే డ్రీమ్స్ ఉన్నాయి. సో, అన్నీ కూడా చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఓకే. ఎందుకోసం ఓకే అంటే మేబీ నాకు మ్యారేజ్ కాలేదనుకోండి. నేనేవో పెద్ద పెద్ద చదువులు చదివేసాననుకోండి. అంత పెద్ద చదువు చదివిన తర్వాత కూడా నేను ఎంత సంపాదించగలను అనంటే మేబీ 50,000-1,00,000 అంటే మంచిగా ఒక జాబ్ వచ్చిందనంటే మేబీ ఇంత సాలరీ వస్తదేమో కదా! 50,000 వచ్చినా సరే మంచిగానే సాలరీ వస్తుంది అని అనుకుంటారు. మేబీ మంచిగానంటే మేబీ 1,00,000 సాలరీ వస్తే 1,00,000 సాలరీ వస్తుంది ఆమెకేమి అనుకుంటారు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ ప్రెజర్ ఉంటుంది. 6-6 అక్కడే ఉండాల్సి వస్తుంటుంది. మా వర్క్ ఎట్లా ఉంటుందనంటే లేదు ఇప్పుడు నేను కంఫర్ట్ లేను, నాకు హెల్త్ బాలేదు అనంటే నేను రాలేను అని చెప్పుకోవచ్చు. లేదు ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి, నాకు ఇంపార్టెంట్ వెళ్ళాలి ఇట్లా అనుకుంటే లేదు నేను ఇప్పుడు ఈ ఈ ఈవెంట్ తీసుకోలేను అని చెప్పొచ్చు. అది కొంచెం ఫైనాన్షియల్‌గా కూడా ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వర్క్ ప్రెషర్ నుండి కూడా ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇష్టపడి వర్క్ చేస్తున్నాము అనంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అసలు బోరింగ్‌గా అనిపించదు. నా వర్క్ ఎప్పుడు బోరింగ్ అనిపించదు. అసలు మేము వాటర్ తీసుకోలేని డేస్ కూడా చాలానే ఉన్నాయి. వర్క్ చేస్తూనే ఉన్నాం. వాటర్ తీసుకోకున్నా కూడా. నెక్స్ట్ నిద్ర లేకున్నా కంటిన్యూగా 3 డేస్. మీన్స్ మార్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఈ నైట్ వరకు కంటిన్యూ చేసి నైట్ నుండి మళ్ళీ మార్నింగ్ అంటే నిద్ర పోకున్నా చేసిన డేస్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ బోరింగ్, అలసట అట్లా ఏం అనిపియదు. ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశారు మీరు చేసేది ప్రతి ఒక్కటి. యాహ్! చాలా మంచిగా అనిపిస్తుంటది. మా వర్క్‌లోనే మంచి క్రియేటివిటీ ఉంటది. సో, మీరు ఇప్పటివరకు జరిగిన పాడ్‌కాస్ట్ మొత్తం అంతా ఒక క్లోజింగ్ స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి. అయిపోతుందా? ఓకే. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ నా దగ్గర లీడ్స్ లేవు అడగడానికి. ఓకే. యాక్చువల్‌గా అయిపోతుందన్న షాక్‌లో ఉన్నాను. మీ క్వెషన్ వినలే. సో, మీ దగ్గర నుంచి ఒక క్లోజింగ్ స్టేట్మెంట్. ఎవరైతే కెరియర్‌లోకి రావాలనుకుంటున్నారో, మేకప్ ఫీల్డ్ చూడాలి అని అనుకుంటున్నారో, ఫస్ట్ మోసపోవద్దు. చాలా మోసపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అకాడమీస్‌లో ట్రైనర్స్ కరెక్ట్‌గా ఉండకపోవడం, నెక్స్ట్ అనుకునే అవుట్‌పుట్ ఇవ్వకపోవడం, ఇటువంటి చాలానే ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఇంత నేను లాస్ అయిపోయాను అక్కడికి వెళ్ళి, అస్సలకే నేర్చుకోలేదు అని చాలామంది అంటుంటారు. సో, ఫస్ట్ వెళ్ళండి, డెమో చూడండి, తెలుసుకోండి అకాడమీ గురించి. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాం, గూగుల్‌లో చెక్ చేసుకున్నాం, ది బెస్ట్ అని వచ్చింది అని వెళ్ళొద్దు. 1 ఆర్ 2 డేస్ డెమో క్లాసెస్ తీసుకోండి ఫస్ట్. మీకు ఓకే అనిపించింది అనంటే వెళ్లి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఆల్రెడీ చేసేసాం, జాయిన్ అయ్యాం, ఇంకా కంటిన్యూ అవుతున్నాము స్టూడెంట్స్‌గా అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటి అనేది వినండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్.
వాళ్ళు మొత్తం అంటే ప్రాక్టీస్తోనే మనకి వర్క్ వస్తుంటది. హ్మ్. ఆ 1 మంత్, 15 డేస్ కోర్స్‌లో వీళ్ళకి మొత్తం లైఫ్ టైమ్ కావాల్సిందంతా ఇవ్వలేరు. చాలా ఇచ్చినా దాంట్లో సరే వీళ్ళు షార్ట్ టర్మ్ కోర్స్ అని పట్టుకోలేరు. చెప్పేసి కూడా దీంట్లో పెడతారు 5 కొంతమంది. డేస్, 1 వీక్ ఆయన 1 మంత్ అయినా సరే లాంగ్ టైమ్ కోర్స్ అనుకున్నా సరే వీళ్ళెక్కడ నేర్చేసుకుంటారు? 1 మంత్‌లో ఇంత ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకోలేరు. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్‌కి అంత ఎక్కువ టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మేబీ 20, 30 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ప్రతి ఒక్కరికి ఎప్పుడు టైమ్ ఇస్తారు? వీళ్ళేం రాంగ్స్ చేస్తున్నారో బిగినర్స్ చాలానే తప్పులు చేస్తూ ఉంటారు. హ్మ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ జాయిన్ అయ్యే ముందు ఏం చూడాలంటే, అసలు స్టూడెంట్స్ ఎంతమందున్నారు? 10 స్టూడెంట్స్ ఉన్నారు. మేబీ 15 స్టూడెంట్స్ ఉన్నారు అనంటే జాయిన్ అవ్వచ్చు. అంతకు మించి ఇప్పుడు అకాడమీస్‌లో 40 స్టూడెంట్స్ ఉంటున్నారు. 40, 50, 60 అంట. అక్కడికి వెళ్లి మీరేం నేర్చుకోలేరు. నేను ఏ అకాడమీని కూడా అనట్లేదు. నేను అంటే నా వాళ్ళు అనుకున్న మేకప్ ఆర్టిస్ట్‌లు ఆల్రెడీ రావాలి అనుకుంటున్న వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే. ఏ అకాడమీ గురించి చెప్పట్లేదు. యాహ్! అండ్ నెక్స్ట్ ఆల్రెడీ నేర్చేసుకున్నారు అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వాటి పిక్స్‌ననేది అప్‌లోడ్ చేస్తూ ఉండండి. అలా అయితే మీకు క్లయింట్ ఎంగేజింగ్ అనేది ఉంటుంటుంది. నెక్స్ట్ ఫ్రీగా కొలబరేషన్స్ అయినా సరే చేస్తూ ఉంటుంటే జస్ట్ హ్యాండ్ మూవ్‌మెంట్ అయినా తెలుస్తూ ఉంటుంది. మర్చిపోకుండా ఉంటుంటారు. సో, అదే విధంగా మీరు నెక్స్ట్ మనం ఎంత పట్టుదలతో వర్క్ చేస్తామన్నది ఇంపార్టెంట్. అట్లయితే మనకి నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనం మనకింకా ఏం ఛాన్సెస్ రాలేదు, ఇది రాలేదు, అది రాలేదని కూర్చున్నాము అనంటే మనకెవ్వరు సపోర్ట్ చేసింది లేదు. ఫస్ట్ మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాము అనంటేనే మనకి నేచర్ అనేది సపోర్ట్ చేస్తుంది. అదైతే కంపల్సరీగా సపోర్ట్ చేస్తుంది. దేవుడున్నారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అయేమో నాకు తెలీదు. బట్ నేచర్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. పర్ఫెక్ట్. ఏదో చిన్న మోటివేషన్‌లా అయింది. నా లాస్ట్ వీడియో కూడా అట్లానే ఉన్నది. చిన్న మోటివేషన్ బట్ యాహ్! థాంక్స్ ఫర్ గివింగ్ ద నాలెడ్జ్ సంధ్య గారు. స్క్రిప్ట్‌లో లేదు, ఎక్కడ లేదు. బట్ క్విక్ క్వెషన్. ఇప్పుడు నన్ను సడెన్‌గా మేకప్ వేయండి అనేసంటే, ఇప్పుడు ప్రెజెంట్ సెట్ అయ్యే అవుట్‌ఫిట్‌కి ఎట్లా మేకప్ వేస్తారు మీరు? జస్ట్ అండర్ ఐస్ అన్‌ఈవెన్ స్కిన్ ఏదైతే ఉందో ఈవెన్ చేస్తామండి. సో, ఆయిలీ రాకున్నా జస్ట్ కాంపాక్ట్ ఆర్ లూజ్ పౌడర్‌తో సెట్ చేస్తాం. ఆయిల్స్ రిలీజ్ అవ్వకున్నా. జస్ట్ లిప్ డ్రైస్ లేకున్నా లిప్ బామ్ పెడతాం. సింపుల్. నెక్స్ట్ ఎక్కడైతే ఫౌండేషన్ ఇటువంటి ఏమైనా అంటాయి అని అనుకుంటే ఐ లాషెస్ క్లీన్ చేస్తాను. నెక్స్ట్ ఐబ్రో ఫిల్లింగ్ ఎక్కడైనా అవసరం అని అనుకుంటే జస్ట్ ఫిల్ చేస్తాను. షేప్స్ ఏమి ఇయ్యం. నెక్స్ట్ అదే విధంగా బర్డ్ కూడా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయి. కొంచెం ఫిలప్ చేయాలి. ఫౌండేషన్ అంటింది రిమూవ్ చేయాలి. ఇటువంటివి అన్నిటిపైన కాన్సంట్రేట్ చేస్తాం. అంతే. హెయిర్ వాళ్ళకి ఎట్లా నచ్చితే సేమ్ అట్లనే యాజ్ ఇట్ ఈజ్ చేసేస్తాం. Perfect. And thank you, Sandhya Garu, for coming and giving this opportunity for us after a థ్యాంక్ యూ long అండి. time. And thank you everyone for watching this video. And we'll be right back with other video. Thank you. థ్యాంక్ యూ.